వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రగులుతున్న సమస్య ఏంటంటే పెన్షన్లు, సామాజిక పెన్షన్లు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఇట్లా కిడ్నీ పేషెంట్స్, ఇంకా కొన్ని ఉంటాయి. సో ఈ పెన్షన్లు ప్రతి నెల 31వ తారీఖు లేదా 30వ తారీఖున వాళ్ళకి చేరాలి. 1వ తారీఖు లోపే అనేది డెడ్ లైన్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు నుంచి ఇదే నడుస్తోంది. అవ్వకముందు వరకు పెన్షన్లు అలాగే వెళ్ళాయి. అది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు ఇచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు 2000 ఇచ్చినంత వరకు అలాగే జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇష్టమైపోయింది. ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చేస్తున్నాం కదా అని వాదించవచ్చు. లేదు, అది కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా, వాలంటీర్లు ఇష్టారాజ్యంగా చాలా ఉన్నాయి. మీరు గ్రామాల్లోకి వెళ్ళి పెన్షనర్లని కనుక అడిగితే పెన్షన్లను కూడా వడ్డీ వ్యాపారం చేసిన వాలంటీర్లు ఉన్నారు. ఎవరికన్నా డబ్బులు అవసరమైతే పెన్షన్ వచ్చినప్పుడు కట్ చేసుకుంటాలే, నేను తీసుకుంటాలే అని చెప్పి పెన్షన్ ఎంత వస్తుందో అందులో 200 రూపాయలు కట్ చేసుకొని ముందే ఇస్తాడు. ఆ పెన్షన్ అమౌంట్ అతను తీసేసుకుంటాడు. ఇలాంటి కోకొల్లలు ఉన్నాయి కేసులు. కావాలంటే మీరు ఊళ్ళలో వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. పెన్షన్లకు తెలుసు, వృద్ధులకి, వితంతువులకి, ఆ ఇళ్లలో వాళ్ళకి తెలుసు. ప్రజలేం అమాయకులు కాదు. సో సరే, ఇప్పుడు ఈ పంచాయతీ ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లతో పెన్షన్లు ఇప్పించొద్దు. ఎందుకంటే వాలంటీర్లను ఎలాంటి ఎన్నికల విధుల్లో పాల్గొనొద్దనేది ఆదేశాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వాలంటీర్లతో ఎలాంటి ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పథకాలను కానీ ఇవ్వడానికి వీల్లేదు అనేది ఎలక్షన్ కమిషన్ విధించిన కండిషన్. ఎందుకంటే వాళ్ళు పక్కా వైసీపీ సేవకులుగా, వైసీపీ కార్యకర్తలుగా వాళ్ళు దొరికిపోయారు. దాదాపు ఉన్న వాలంటీర్లలో మెజారిటీ, కొంతమంది సిన్సియర్గా చేసుకుంటున్నారు పాపం, పేదవాళ్ళు ఆ నెలకు 5,000 ఆశపడేదో చేసుకుంటున్నారు. అందరినీ మనం ఒకే ఘాటన కాటలేం. కానీ ఎక్కువ మంది ఏంటంటే చాలా దారుణమైన రాజకీయ పార్టీ కార్యకర్తలుగా తయారైపోయారు. సో వీళ్ళ ద్వారా చేయడం కరెక్ట్ కాదు అని ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం. ఇది ఎప్పుడు 30వ తారీఖు అంటే మార్చి 31వ తారీఖు ఉంటుంది. మీరు వాలంటీర్లతో కాదు ప్రభుత్వ ఉద్యోగులతో చేయించండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అంతే, ఇక ఆకాశం విరిగి భూమి మీద పడిపోయింది. భూమి మీద పడిపోయి పెన్షన్లు రాకుండా అడ్డుకుంటున్నారు, పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షాలు, చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు పెన్షన్లు రాకుండా అడ్డుకుంటున్నాడు. ఇది వైసీపీ చేస్తున్న ప్రచారం ఆ 30వ తారీఖు నుంచి. సో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇది చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత, లేదు ప్రతిపక్ష పార్టీల పాత్ర ఎంత, అసలు ఈ నిర్ణయం తీసుకుంది ఎవరు, ఈ పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వాలనుకున్నారు అనే అంచనాలోకి వెళితే ఫస్ట్ నేను ఒకటి చూపిస్తాను మీకు. ఈ క్లిప్ చూపించాను. ఇది 28వ తేదీ ఉంది, అక్కడ వీడియో ఉంది, ప్లే చేయమని. ఇది 28వ తేదీ సాక్షి దినపత్రిక. 3 నుంచి పెన్షన్ల పంపిణీ అని వాళ్ళు ముందే రాశారు. ఎవరు రాయమన్నాడు? ఎలక్షన్ కమిషన్ చెప్పలేదే. అప్పటికి ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు. వీళ్ళే డిసైడ్ చేశారు ఏప్రిల్ 3 నుంచి పెన్షన్లని. ఇవాళ ఏం చేశారు? మంచాల్లో వృద్ధుల్ని తీసుకెళ్లి వీధి నాటకాలు, స్ట్రీట్ షోస్ అన్నమాట. ఆ వృద్ధుల్ని
ఎంత ప్రేమ కారిపోతుందిరా నాయన, మంచాల మీద తీసుకెళ్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి పెన్షన్లు అని చెప్పి సాక్షి పత్రికలో రాశారు. ఎందుకు రాశారు అంటే వీళ్ళు చెప్పిన కారణం ఏంటంటే, ఈ క్లిప్ ఏమా చెప్పిన కారణం ఏంటంటే, ఆర్థిక సంవత్సరం ముగింపు, బ్యాంకులకు వరుస సెలవులే కారణం. అన్ని జిల్లాల అధికారులకు వెల్లడించిన సెర్ప్. ఎన్నికల కోడ్తో పింఛన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు జారీ. కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ఎవరు? దీని ప్రకారం జీవో ఇచ్చింది ఎవరు? ప్రభుత్వము. సోకాల్ సిఇఓ మురళీధర్ రెడ్డి సెర్ప్ సిఇఓ వాళ్ళే ఇచ్చారు కొత్త మార్గదర్శకాలు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందువల్ల ఏప్రిల్ 3 నుంచి పెన్షన్లు ఇస్తాము అని. దీనికి వాళ్ళ గ్రూప్స్లో, వాలంటీర్స్ గ్రూప్లో మెసేజ్ కూడా సర్క్యులేట్ చేసుకున్నారు వాట్సాప్ గ్రూప్స్లో. జిల్లాలోని ఇది గవర్నమెంట్ వాలంటీర్స్ గ్రూప్ అండి, ఇది వాలంటీర్స్ గ్రూప్, దాంట్లో చూడొచ్చు మీరు. జిల్లాలోని ఎంపీడీలు మరియు మున్సిపల్ కమిషనర్లకు ముఖ్య గమనిక. 31/3/2024 తేదీతో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో మార్చి 31 మరియు ఏప్రిల్ 1న బ్యాంకులు పనిచేయని కారణంగా ఏప్రిల్ 1వ తేదీన పంపిణీ చేయాల్సిన సామాజిక భద్రత పెన్షన్లు 3/4/2024 తేదీ నుండి పంపిణీ చేయబడునని ప్రభుత్వం నుండి సమాచారం అందింది. ప్రభుత్వం అంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి? ప్రభుత్వం అంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి? సింపుల్, జగన్మోహన్ రెడ్డే కదా. 3వ తేదీ అంటే ఇవాళ మంచాల మీద వృద్ధులను మోసుకొచ్చింది ఎవరు? సచివాలయాలకి ఆ ప్రబుద్ధులే, ఆ పార్టీ నాయకులే, ఆ వాలంటీర్లే. ఇంట్లో పడుకున్న వృద్ధులను రోడ్డు ఎక్కించడం ఏంటి, మంచాల మీద మోసుకురావడం ఏంటి? మంచాల మీద ఎవరు మోసుకొస్తారో తెలుసా? మూర్ఖులారా, తెలుసా మీకు మంచాల మీద ఎవరిని మోసుకెళ్తారో? అందువల్ల ఈ సమాచారాన్ని మండల మున్సిపల్ పరిధిలోని పెన్షన్ లబ్ధిదారులకు తెలియజేయవలసినదిగా కోరడమైనది. మీరే తెలియజేశారు పెన్షనర్లకి, అమ్మ 3వ తారీఖు వస్తాయని తెలియజేయడమైనదని మీరే సర్క్యులర్ ఇచ్చారు, మీరే గ్రూపుల్లో సర్క్యులేట్ చేసుకున్నారు. మళ్ళీ ఇంకా ఈ వీధి నాటకాలేంటి? ఇప్పుడు అసలు స్టోరీకి వస్తే విషయం ఏంటంటే, నిన్న సాయంత్రం వరకు వీళ్ళ దగ్గర ₹1 లేదు ఖజానాలో. పెన్షన్లు కాదు కదా, దేనికి డబ్బులు లేవు, ₹1 కూడా లేదు. నిన్న మంగళవారం కదా, అదృష్టం కలిసి వచ్చి అప్పేదో దొరికింది నిన్న సాయంత్రం. దొరకగానే వాళ్ళ వీధి షో మొదలైంది, వీధి నాటకం. నిన్న గనక అప్పు రాకపోయి ఉంటే, నిన్న మంగళవారం కాకపోతే లేవు పెన్షన్ లేవు. ఇవాళ కూడా ఎన్నికల సంఘాన్ని లేకపోతే ప్రతిపక్ష పార్టీల్ని ఇవాళ ఆడిపోసుకుంటున్నారు. కానీ అసలు వీళ్ళ దగ్గర నిన్నటిదాకా తడిసిపోయినాయి, ఆ డబ్బులు వస్తాయా రావా, అప్పు దొరకదా అని. అది దొరికిన తర్వాత ఊపిరి పీల్చుకొని అప్పుడు ఈ డ్రామా మొదలెట్టారన్నమాట. ఈ కాన్స్పిరసీ, ఈ కుట్ర. ఎలా ముసలాళ్ళని అడ్డం పెట్టుకుని, ఎలా వితంతులను అడ్డం పెట్టుకుని, ఎలా మహిళలను అడ్డం పెట్టుకుని, ఎలా వికలాంగులను అడ్డం పెట్టుకుని మనం డ్రామా ఆడాలి, మన ఓట్లు డ్రామా ఆడాలి. ఒకడేమో ప్రెస్ మీట్ పెడతాడు, ఒకడేమో నోరు బారేసుకుంటాడు. సొల్లు నోరు, ఫినాయిల్తో కడగాల్సిన నోరు అది. అంటే ఇంత ఆవేదన ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆ వృద్ధులతో పాపం సామాజిక పెన్షన్లు తీసుకుని నెలకి మీరు ఇచ్చే 2750 మొన్నటి నుంచి 3000 కదా, ఆ 3000తో ఇచ్చే వాళ్ళ మీద పెట్టుకుని డ్రామా ఏంట్రా బాబు అనేది ఇవాళ రాష్ట్రంలో మీరు అనుకుంటున్నారేమో ఇదేదో పెన్షన్ లేట్ అయినాయి ప్రతిపక్షాల మీద కోపం అని. కానీ మీ డ్రామా బూమరాంగ్ అయింది. ఇవాళ అందరికి ఇవ్వలేకపోయారు మీరు. ఇది 2వ స్టోరీ. 3వ స్టోరీ నేను చర్చకు ముందే అన్ని చెప్తాను, తర్వాత చర్చ. ఇది 3వ స్టోరీ. ఇది ఎక్స్క్లూజివ్ జీవో. ఇదేమా ఇది ఎక్స్క్లూజివ్ జీవో. ఎప్పటిది జీవో? 29 మార్చి 2023. 29 మార్చి 2023. వీళ్ళేదో బట్టలు చించేసుకుంటున్నారు. ఇప్పుడే లేట్ అయింది,
చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు, లేకపోతే ఆ దుర్మార్గుడు వాడెవడో కోర్టుకెళ్ళాడు, వీడెవడో కోర్టుకెళ్ళాడు, ఏదో సొల్లు. 2023 అంటే పోయిన సంవత్సరం మార్చి 29న ఇచ్చిన ఉత్తర్వులు ఏంటంటే ఏప్రిల్ నెలలో పంపిణీ చేయవలసిన పింఛన్లకు సంబంధించి కొన్ని అత్యవసర కారణాల వల్ల ఏప్రిల్ 3వ తేదీ నుంచి పెన్షన్ల మొత్తం పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏప్రిల్ 1 మరియు 2వ తేదీలలో ప్రభుత్వ సెలవుల దినమైన కారణంగా ఏప్రిల్ 3వ తేదీని విడుదల చేసిన మొత్తాన్ని ఏప్రిల్ 3వ తేదీ నుండి పంపిణీ చేయబడుతుందని పింఛనుదారులందరికీ సమాధానం తెలియజేయవలసిందిగా కోరడమైనది. ఏమైనా తేడా ఉందా? ఇది 2024లో మొన్న 28వ తేదీన ఇచ్చిన జీవో, ఇది 29 మార్చి 2023లో ఇచ్చిన జీవో. ఏమైనా తేడా ఉందా? ఇది ఇంగ్లీష్, ఇది తెలుగు అంతే. అంటే ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ప్రతి ఆర్థిక సంవత్సరం యొక్క అంతంలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఏ వీకెండ్ వచ్చినట్లయితే ఇంకొక రోజు అదనంగా అవుతుంది. ఇది మ్యాండేటరీ. గత సంవత్సరం ఎవడాపమంటే ఆపావు? గత సంవత్సరం ఎందుకు ఉత్తర్వులు ఇచ్చావు? ఏప్రిల్ 3వ తేదీ నుంచి. మళ్ళీ ఇవాళ ఏప్రిల్ 33 కదా. నేను ప్రజలను ఒకటే అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒకటే అడుగుతున్నా, పోయిన సంవత్సరం గత ఏప్రిల్ నెల 3వ తేదీన ఎంతమంది వృద్ధుల్ని మంచాల మీద బయటికి తీసుకొచ్చారు? సింపుల్ క్వశ్చన్. అది వైసీపీ చెప్తావా, ముఖ్యమంత్రి గారు చెప్తాడా, జోగి రమేష్ గారు చెప్తాడా, పేర్ని నాని గారు చెప్తాడా, సర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి చెప్తారా, ఇంకా చీఫ్ సెక్రటరీ చెప్తారా, ఇంకెవరు చెప్తారా? రండి బయటికి రండి. ఆర్థిక మంత్రి చెప్తాడా? రండి బయట రండి, చెప్పండి. మా ఫోన్లోకి వచ్చినా పర్లేదు, ఐఎమ్ రెడీ టు డిబేట్. ఏప్రిల్ 3, 2023న ఏప్రిల్ 3 మార్చి 29, 2023 అంటే గత ఆర్థిక సంవత్సరం ఇదే రోజున ఏప్రిల్ 3న ఎంతమంది వృద్ధుల్ని మీరు మంచాల మీద బయటికి మోసుకొచ్చారు? మీరు కానీ మీ సోకాళ్ళు వాలంటీర్లు కానీ. ఏమాత్రం నైతికత ఉన్నా, ఏమాత్రం మీకు, నేను ఇంక వేరే పదాలు వాడలేను కానీ అవి ఉన్నా దీనికి సమాధానం చెప్పాలి. పోయిన సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన ఎంతమంది వృద్ధుల్ని మీరు మంచాల మీద మోసుకొచ్చారు? ఈ సంవత్సరం ఎందుకు తీసుకొచ్చారు? సింపుల్ రెండే క్వశ్చన్లు. ఇక వీటితో పాటు వాలంటీర్లని వద్దన్నారు. భూమి పుట్టిన కాడి నుంచి వాలంటీర్లు ఉన్నారా? పెన్షన్ల వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి వాలంటీర్లు ఇస్తున్నారా? నేను ఒకటి అడగదలుచుకున్నా ఈ ముఖ్యమంత్రి గారిని, అసలు ప్రభుత్వ శాఖలు ఎన్ని ఉన్నాయి? ప్రజలకు నిత్యం దగ్గరగా ఉండి పనిచేస్తున్న శాఖలు ఎన్ని ఉన్నాయి? ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు గ్రామీణాభివృద్ధి శాఖలో కానీ గ్రామాల్లో కానీ? కరోనా టైంలో వాలంటీర్లు ఎవరైనా పనిచేశారా ప్రాణాలకు తెగించి? మై సింపుల్ క్వశ్చన్. శవాలు గుట్టలుగా శ్మశానాల దగ్గర క్యూ ఉంటే ఎవరు పనిచేశారు? వాలంటీర్లు పనిచేశారా? స్వచ్ఛంద సంస్థలు పనిచేసినాయి. లేదా వైద్య ఆరోగ్య శాఖ శానిటరీ వర్కర్స్ చేశారు మున్సిపాలిటీల్లో, వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ పనిచేశారు, టీచర్లు పనిచేశారు, పోలీసులు పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగులే పనిచేసింది ఎక్కడైనా? నీ వాలంటీర్లు ఎక్కడున్నారు అప్పుడు? కరోనాను అడ్డం పెట్టుకొని నువ్వు లిక్కర్ షాపుల దగ్గర తాగుబోతుల కోసం, మందుబాబుల కోసం కాపలా గాయించింది వాలంటీర్లతోనా? కాదు కదా, ఉపాధ్యాయులతో కదా. ఉపాధ్యాయులతో కాపలా గాయించావు నువ్వు. ఇప్పుడు నీకు ఆ ఉపాధ్యాయులు పనికిరారా పెన్షన్లు 2 రోజులు ఇవ్వడానికి? వాలంటీర్లే కావాలా? అక్కడే నీ కుట్ర బయటపడుతోంది. ఇక మూడోది, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? మీ ప్రభుత్వ పనుల కోసం విపరీతంగా వాళ్ళని ఉపయోగించుకుంటారు కదా. ఈ పెన్షన్లు ఇవ్వండి అని అంటే వాళ్ళు ఆనందంగా ఇల్లు తిరిగిస్తారు కదా. లక్షల మంది ఉన్నారు వాళ్ళు. కాలు దగ్గర వేసుకుని బట్టలు దించుకుని చెప్తారు కదా సచివాలయ ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వార్డు సచివాలయ ఉద్యోగులు అని. వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు పెన్షన్లు? అథెంటిక్ వాళ్ళు
వాళ్ళు చట్టపరంగా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు, మరి వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళు ఎందుకు ఇప్పించలేదు అంటే మీ కడుపులో కుళ్ళు బుద్ధి ఉంది, మీ కడుపులో కుట్ర ఉంది, అందుకనే అయినా డబ్బులు ఇవ్వాల్సింది. అసలు మధ్యాహ్నం వరకు డబ్బులే పడలేదు అకౌంట్స్లో. ఏదో ఈవినింగ్ అయ్యేసరికి కొంతమందికి వచ్చినాయి, అదేదో మొమానికి ఇచ్చారు ఇవాళ. దానికి ఇంత వీధి నాటకం, ఏమి యాశాలరా బాబు. దీని మీద చర్చను చూద్దాం. చర్చలో మనతో పాల్గొంటున్నారు సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ గారు అండ్ పట్టాభిరామ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అండ్ పోతుల బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు. ముందుగా మీ ముగ్గురికి సారీ, నేను కొద్దిగా ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఇది ఒక బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. ఒక పెద్ద నాటకానికి తెరలేపి ప్రజలను ఏదో మాయ చేయాలనుకుంటున్నారు. సో వాట్ ఈజ్ వాట్ అంటే మీరు బాగా చెప్తారు, కానీ ఒక సమప్ చేయడం కోసం చెప్పాల్సి వచ్చింది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్. గఫూర్ గారు, ఈ జరుగుతున్న వీధి నాటకాన్ని మీరు ఎలా చెప్తారు? మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. వెంకటకృష్ణ గారు, నా పాయింట్ ఏంటంటే మీరు టైము తీసుకోవడం పాయింట్ కాదు, అంత సుదీర్ఘ వివరణ అవసరం లేదని నా పాయింట్. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక విషయం మీద నిర్ణయం తీసుకున్నది ఎలక్షన్ కమిషన్. అవును, నాకు బాగా గుర్తుందండి, 2019 ఎన్నికల కంటే ముందు ఆ రోజు ఉండేటువంటి ఎలక్షన్ కమిషనర్ ఈవెన్ మంచినీటి ట్యాంకర్లను కూడా అలో చేయలేదు ఆ రోజు. ఎందుకంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా నేను అలో చేయనని చెప్పాడు ఆయన. చివరికి మేము మేడే మధ్యలో ఎలక్షన్లు వచ్చినాయి, మేడే జరుపుకోవాలంటే మేము గోపాలకృష్ణ ద్వివేది దగ్గర పోయి రిటర్న్ గా పర్మిషన్ తీసుకున్నాం మేము. కాబట్టి వన్స్ ఎలక్షన్ ఈజ్ డిక్లేర్డ్, ఎలక్షన్ కమిషన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ పెన్షన్లను వాలంటీర్ల ద్వారా పనిచేయొద్దు అనేటువంటిది ఇట్ ఈస్ ఎ డెసిషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. అది మీరు ఏదైనా వైసీపీ వాళ్ళు ఇంకోరో ఒకవేళ విమర్శించదలుచుకుంటే ఎలక్షన్ కమిషన్ విమర్శించండి, లేదా వాళ్ళ మీద కోర్టు పోండి, అంతే తప్ప ప్రతిపక్షాలకు ఏం సంబంధం దీంట్లో? ప్రతిపక్షాలు లాగడం ఏమిటిది? అది చేతగాంతనం ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇప్పుడు కాదండి, 1,25,000 మంది సుమారుగా సచివాలయ సిబ్బంది ఉన్నారు. 1,25,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నప్పుడు ఒక 3,000 2,500 ఏదో ఒక జనాభాకు ఒక సచివాలయం పెట్టినారు. ఆ సచివాలయంలో 12 మంది 13 మంది ఉంటారు. ఈ 2,500 జనాభాలో ఎంతమంది పెన్షన్దారులు ఉంటారండి? వీళ్ళందరూ అనుకుంటే పెన్షన్లు పంచడం పెద్ద కష్టమైన పనే. ఎందుకు ఈ రకంగా అంటే ఈ డ్రామా. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు వాళ్ళకు వైసీపీ వాళ్ళకి నేను అనుకుంటున్నామంటే వాళ్ళకు బాధ కలిగింది ఏమిటంటే వాలంటీర్లను దాదాపుగా ఎలక్షన్ కమిషన్ బహిష్కరించింది పని నుంచి. మీరు జీతం తీసుకోండి తప్ప మీరు ఏ పని చేయకూడదు అని చెప్పేసింది. ఎందుకు చెప్పింది? దానికి కూడా ప్రభుత్వం యొక్క స్వయం కృతాపరాధమే. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏం చెప్పినాడు? 90% మా మనుషులు మా పార్టీ వాళ్ళు అని చెప్పారు. ఆ తర్వాత అనేక మంది మంత్రులు ఇదిగో వాలంటీర్లు మా వాళ్ళు అని చెప్పినారు. చివరికి ముఖ్యమంత్రి ఆయన స్వయం కూడా వాలంటీర్లు సైన్యము అన్నాడు. మరి ఇది ప్రతిపక్షాలు ఎవరైనా కానీ కంప్లైంట్ చేస్తారు, లేకపోతే స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలనుకునే వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేయడాన్ని ఎట్లా తప్పబడతారండి? ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాలనుకున్నప్పుడు అయ్యా వీళ్ళందరూ ఒక పార్టీ కార్యకర్తలుగా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి సర్వీస్ రెగ్యులేషన్స్ లేవు, వాళ్ళకేమి గవర్నమెంట్ యొక్క ఎంప్లాయీ నిబంధనలు పాటించిన వాళ్ళు, వాళ్ళకేమి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏం లేదు, కాబట్టి వాళ్ళ ద్వారా ఈ పనులు చేయించడం ఒక పార్టీకి ఫేవర్ గా చేస్తారు అనేటువంటి ఎవరెవరు కంప్లైంట్ చేస్తారు. హైకోర్టు కూడా చెప్పింది వీళ్ళు ఎవరయ్యా ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి సర్వీస్ నిబంధనలు ఏమున్నాయో మా ముందు పెట్టండి అన్నారు. పెట్టలేదు. తప్పెవరిది? గవర్నమెంట్ది. వాలంటరీ వ్యవస్థను ఒక రాజ్యాంగ అతీతమైనటువంటి పద్ధతిలో పెంచి పోషించి పార్టీ కార్యకర్తలుగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఇది రాజ్యాంగబద్ధమా? మరి రాజ్యాంగబద్ధంగాని పనిచేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు తనను తాను నిందించుకోవాలా ఈ రకమైన దుస్థితికి? అంతేకాదు నిజంగా కామన్ సెన్స్ ఉంటే ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి కాదండి చీఫ్ సెక్రటరీని అంటాను. ఎందుకంటే ఒకసారి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇక మంత్రులు ముఖ్యమంత్రి వీళ్ళు చాలా లిమిటెడ్ అయిపోతారు. ఎవరు బాధ్యత అవుతుంది? అడ్మినిస్ట్రేషన్, ఎలక్షన్ కమిషన్, చీఫ్ సెక్రటరీ, వీళ్ళు మొత్తం నడపాల యంత్రాంగాన్ని.
కాబట్టి ఇటువంటి ఆర్డర్ 30వ తేదీ వస్తే 2వ తేదీలోగా దానికి తగిన ఏర్పాటు చేయాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీది. ఆయన చేయడంలో విఫలమైనాడు. అంటే ఇదంతా కూడబలుక్కొని రాజకీయమైనటువంటి ఒక ప్రచారాన్ని పెన్షన్లలో తీసుకొని పోవాలనేటువంటి కుతంత్రం తప్ప ఏమనాలి దీన్ని. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తామంటే, ఒకటి పెన్షన్దారులకు పెన్షన్ చేయాలి, దాంట్లో ఏమో అనుమానం లేదు. ఎందుకంటే 1వ తారీఖులోగా పెన్షన్ ఇస్తామనేది కమిట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. దానివల్ల బెనిఫిట్ కూడా ఉంది, పెన్షన్దారులందరూ కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. 1వ తేదీ వస్తే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఆ రకంగా ఒకవేళ వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే మరో వ్యవస్థ ద్వారా పంపకం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని తప్ప, దాన్ని పట్టుకొని ఈరోజు నల్ల జెండాలు కట్టుకుని, నల్ల జెండాలు ఎవరికి వ్యతిరేకంగా అండి? నల్ల జెండాలు కట్టుకున్నా అంటే ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా. అంటే ఎలక్షన్ కమిషన్ మీద వీళ్ళకి విశ్వాసం లేదు, ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు పాటించరు. ఏదాన్ని సూచిస్తుంది ఇది? కాబట్టి ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. మీరు ఎలక్షన్ కమిషన్ విమర్శించదలుచుకుంటే కోర్టుకు పోండి, కోర్టు పోయి కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోండి. మా వాలంటీర్లే పని, ఈరోజు అది కూడా కొట్టేసింది హైకోర్టు. కాబట్టి ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టి ప్రజల దగ్గరికి పోవాలా. ఇప్పుడు సార్ నేను ఒకటి అడుగుతాను, నరేంద్ర మోడీ గారు ఈ ఏది పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు 2000 కోసం క్యూలో నిలబడి 200 మంది చనిపోయినారు సార్. ఆ రోజు ఏం నోరిప్పలేదే జగన్మోహన్ రెడ్డి, ఇది చాలా అన్యాయం, ఇది వృద్ధుల జీవితాలతో ఆటలాడుకుంటామని. ఇప్పుడు ఏలూరు చనిపోతే 5 లక్షలు ఇచ్చినారు, ఓకే మంచిదే. ఇప్పుడు తిరుపతిలో ఎవరో చనిపోయినారు అంటున్నారు, ఇక్కడ మన విజయవాడ దగ్గరలో ఎవరో చనిపోయినారు అంటున్నాం, వాళ్ళందరూ కూడా ఇచ్చేసేమని అంటున్నాం మేము. ప్రభుత్వం యొక్క తప్పు, ప్రభుత్వం తప్పు వల్ల, ప్రభుత్వం చేతగాంతనం వల్ల, ప్రభుత్వ యంత్రాంగం యొక్క నిర్వహణ లోపం వల్ల ఎవరైనా చనిపోతే దాని బాధ్యత ప్రభుత్వం వహించాలా, వాళ్ళకు డబ్బులు ఇవ్వు. అట్లాగే ఈ రోజు ఉత్తర్వుల్లో ఇంటి దగ్గరికి ఎవరైతే కదలలేని పరిస్థితిలో ఉంటారో, వికలాంగులు ఉంటారో వాళ్ళకి ఇంటి దగ్గర పంచుతామని గవర్నమెంట్ కమిట్మెంట్ ఉంది. మరి మంచాల మీద వేసుకుని పోవడం ఏమిటండి? అదే కదా, దగ్గర ఇవ్వాలి కదా. అంటే ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితమైనటువంటి, అంటే ప్రతి దాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకునే క్షుద్ర రాజకీయం తప్ప ఇందులో సహేతుకమైనది ఏం లేదు. పోయినసారి ఏవైతే ఎలక్షన్ కమిషన్ రూల్స్ పెట్టినారో ఈ పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ టైం టు టైం కొన్ని నిర్ణయాలు, ఇప్పుడు ఈ రోజు ఎస్పీని లేకుంటే ఇంకోని ట్రాన్స్ఫర్ చేసినారు, దాని మీద కూడా ఇందులో తీస్తారా? రైట్, మా ఎస్పీ, మా ప్రజలకు అనుకూలమైన ఎస్పీ అని, ఇది ఏం పిల్లాట్లా ఇవి. కాబట్టి బాధ్యతారహితమైనటువంటిది. అట్లాగే నేను టీడీపీ వాళ్ళని కూడా ఏమంటే డబ్బులు మీకెందుకండి, డబ్బులు వాళ్ళు ఇవ్వాలా, వాళ్ళ బాధ్యత. ఇవ్వలేకపోతే విమర్శించండి. ఎంతసేపు రాజకీయాల కోసం ప్రధాని వీళ్ళు వాళ్ళు వాడుకోవడం కంటే ప్రజల్ని కొంచెం ప్రశాంతంగా ఉండించి విషయాల మీద ఆలోచన చేయడం మంచిది తప్ప ప్రతిదీ రాజకీయమైంది. ఏమైనా క్షుద్ర రాజకీయం తప్ప వైసీపీ చేస్తున్నది, ఇందులో సహేతుకత నాకేం కనపడలేదు. పోదలుచుకుంటే ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకు పోవచ్చు. ఇంత విపులంగా మీరు చెప్పగలిగారు అని అంటే దానికి కారణం ఏంటి? మీకు రాజకీయ అనుభవము, ప్రజాప్రతినిధిగా సుదీర్ఘమైన అనుభవం ఉంది, వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, ఎన్నికల సంఘం ఏంటి, ప్రభుత్వం ఏంటి, నిబంధనలు ఎలా ఉంటాయి, పైగా ఇవన్నీ చూస్తున్నారు, ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఇవన్నిటి మీద మీకు పూర్తి అవగాహన ఉంటుంది. కామన్ మ్యాన్ అక్కడున్న ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళకో లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో అంటే అక్షరం కూడా రాని అంటే చదువుకోని వాళ్ళు, వీళ్ళందరికీ తెలియదు కదా ఇవన్నీ. ఎప్పుడైతే పెన్షన్ లేదట, పెన్షన్ రాదట అనగానే ఇక చూడండి మొదలైంది ఇక క్యాంపెయిన్, సోషల్ మీడియా క్యాంపెయిన్, పేటిఎమ్స్ మొదలవగానే సహజంగానే ప్రజల్లో వృద్ధుల్లో ప్రత్యేకించి ఒక పానిక్ సిచ్యువేషన్ వస్తుంది. మరి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని కొంత వెంకటకృష్ణ గారు డీప్ గా ఒక రోజుకు ప్రజల ఆలోచనలు ఏం మారవు. ఇవంతా వీళ్ళకేం పని లేదు, సోషల్ మీడియా డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారు, ఇక అయిపోయింది, ఏదో ప్రతిపక్షాలు చేసినవి. అరే ప్రతిపక్షాలకు ఏం సంబంధం అండి? ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వు ఇస్తే ప్రతిపక్షాలకు ఏం సంబంధం అంటున్నాను నేను. కాబట్టి ఇవేం పెద్దగా ప్రజల్ని ప్రభావితం ఏం చేయవు. కాబట్టి ప్రజలు తెలుసుకుంటారు. ఈరోజు ఇస్తున్నారు కదా, సాయంకాలం మొదలైంది, రేపు ఎల్లుండిలోగా 3 రోజులు పూర్తి చేయమని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కాబట్టి జనానికి ఎవరు చెప్పుకుంటే వాళ్ళు చెప్పుకోవాలి, అంతే తప్ప వేరే మార్గం ఏముంది సార్? రైట్. ఇక దీని మీద ప్రజల్లో జరుగుతున్న చర్చ కానీ లేకపోతే వీళ్ళు వేసిన ఎత్తుగడ కానీ, వీళ్ళు వేసిన ఎత్తుగడ అంటే వీళ్ళకి ఎప్పుడైతే ఇది రాంగ్ షాక్ తగులుతుంది అనుకున్నారో, దాన్ని ఏదో తిప్పాలనుకున్నారో అది బూమరాంగ్ అయింది.
దీని మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళు చేసిన అలిగేషన్స్ కానీ లేకపోతే తిట్టిపోసిన తీరు కానీ ప్రజల్లోకి వెళ్ళి ఇష్టారాజ్యంగా తిట్టడం కానీ ఇటువంటివన్నీ చేశారు కదా. టీడీపీ ఏముంటుంది, ప్రజల్లో కూడా ఎలాంటి చర్చ ఉంది అనేది. పెన్షన్లను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం ఆడుతున్న అత్యంత హేయమైన ఈ వీధి నాటకాన్ని బట్టబయలు చేసే కార్యక్రమంలో భాగంగా, చర్చలో భాగంగా పట్టాభి గారు, ఇది మీకు రుద్దుదాం అనుకున్నారు, అదేదో కాస్త బూమరాంగ్ అయింది, అయినా కూడా ప్రజల్లో చర్చ అయితే ఉంది. ఏంటి మీ పార్టీ రియాక్షన్ ఏంటి జరుగుతున్న దాని మీద? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అదేవిధంగా చాలా వివరంగా దాదాపు 1/2 గంట 20 నిమిషాల సమయం తీసుకున్నప్పటికీ మీరు ఇవాళ అనేక విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి క్లారిటీ ఇచ్చారు, చాలా అవసరం కూడా. కాబట్టి మీరు ఎక్కువ సమయం తీసుకున్నందుకు మాకేమీ మీరు క్షమాపణలు కోరక్కర్లేదు, అది చాలా అవసరం. మీరు చాలా అద్భుతంగా దాన్ని వివరించినందుకు మీకు అభినందనలు. అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వికే గారు, తాము చేసినటువంటి పాపానికి ఇవాళ వాలంటీర్లను ఎలక్షన్ కమిషన్ పూర్తిగా పక్కన పెట్టిందంటే దానికి కారకులు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందాక గఫూర్ అన్న చెప్పినట్టు అంతా మా వాళ్లే, అంతా మా కార్యకర్తలే అని చెప్పి అసలు ఆ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థనే తమ పార్టీ అనుబంధ విభాగంగా మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఏది వాలంటీర్లకు ఇష్టం లేకపోయినా, వాళ్ళకేమో అది ఇష్టపడి చేసినటువంటి పనేం కాదు, వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాలంటీర్ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగంగా మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. రెండోది, ఎన్నికల కమిషన్ ఏమన్నా అమాంతం ఉన్న పలానా ఏమన్నా మొత్తం వాలంటీర్లందరినీ పక్కన పెట్టేసిందా? గతంలో అనేక సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేసింది, లిఖిత పూర్వకంగా చీఫ్ సెక్రటరీకి, ప్రభుత్వానికి వార్న్ చేసింది, మీరు ఈ రకంగా వాలంటీర్స్ ని పార్టీ కార్యక్రమాలకు వినియోగించడం కరెక్ట్ కాదు, ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధం, దయచేసి ఆ రకంగా వారిని ఉపయోగించుకోవద్దని అని చెప్పి పదే పదే ఇన్ రైటింగ్ లేఖలు రాసింది. అయినప్పటికీ అవన్నీ పెడచవని పెట్టేసరికి ఆఖరికి డైరెక్ట్ గా యాక్షన్ తీసుకుంది. 12 volunteers are suspended for violating EC guidelines. The state election commission suspended 12 volunteers for participating in political activities which is against the rules of the election commission. ఇది ఎప్పుడు? మార్చి 23వ తేదీన. ఇట్లా చాలా మందిని సస్పెండ్ కూడా చేసింది. అంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళు ముందేమో లెటర్స్ రాశారు, వార్నింగ్లు ఇచ్చారు, తర్వాత కొంతమంది వాలంటీర్స్ ని సస్పెండ్ చేసి మీరు ఈ పని చేయకూడదని చెప్పారు. అయినా సరే, ఇన్ని చేసినా సరే పరిస్థితులు మారకపోయేసరికి ఇది పూర్తిగా ఎన్నికలపైనే ప్రభావం చూపేటటువంటి అంశం కాబట్టి చివరికి మొత్తం వాలంటీర్లను తీసి పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ పాపానికి కారకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనిని ఎవరికి ఆపాదిస్తే ఎవరు కూడా వాళ్ళ మాటలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. రెండవది, వికే గారు ఇందాక గఫూర్ అని అన్నారు, ఆ డబ్బుల గురించి మీకెందుకండి, డబ్బులుంటే ఏంటి, అసలు ఆ వ్యవహారం మీకెందుకని. గఫూర్ అన్న, ఎందుకు మేము ఇప్పుడు వికే గారు ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు మేము మాట్లాడుతా ఉన్నా కారణం ఏంటంటే దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఇష్టారీతిన 13,000 కోట్ల రూపాయల చెల్లింపులు ఏది 15 రోజుల్లోనే మార్చి 15 నుంచి నెలాఖరు లోపు 13,000 కోట్ల రూపాయలు చెల్లించారు. ఒక్క మార్చి 30వ తేదీనే ఏకంగా 6,000 కోట్ల రూపాయలు వాళ్ళకి కావాల్సినటువంటి బినామీ కాంట్రాక్టర్లకి దోచవతలు పారేశారు. దేనికి? రేపు ఎన్నికల్లో డబ్బులు కావాలి కదా, ఆ రకంగా ఖజానాని ఖాళీ చేశారు. ఒక 2,000 కోట్లు పెన్షన్లు కావాల్సింది 2,000 కోట్లు, 2,000 కోట్లు పక్కన పెట్టడం చేత కదా ఈ ప్రభుత్వానికి? పక్కన పెట్టలేరా? నా అవ్వాతాతలు అని ప్రేమ ఒలకబోస్తా ఉన్నారే, మొత్తం ఖజానాని ఖాళీ చేయకపోతే ఒక 2,000 కోట్లు పక్కన పెడితే 1వ తారీఖున ఇవ్వచ్చుగా పింఛన్లు, 3వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అందుకనే మాట్లాడుతూ ఉన్నాం. నిన్న మళ్ళీ బొచ్చబెట్టుకుని ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఒక 4,000 కోట్లు అడుక్కు తినాల్సినటువంటి అవసరం దేనికి వచ్చిందండి? మార్చి 30వ తేదీన మీరు 6,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి బిల్లులు ఎందుకు చెల్లించారు? అంటే మీ బినామీలు కాబట్టి మీరు దోచేస్తారు. పెద్దిరెడ్డి పిఎల్ఆర్ కంపెనీకి వీళ్ళందరికీ ఇష్టానుసారం దోచిపెట్టేయాలి. ఇవాళ ఇంకొకటి వికే గారు, ఇవాళ ఉదయం హైకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందండి. గౌరవ హైకోర్టు ఒక పిల్లు దాఖలు చేశారు.
ఏది ఇలా వాలంటీర్లు అందరిని పక్కన పెట్టేశారు, ఇది కరెక్ట్ కాదు, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం కరెక్ట్ కాదని చెప్పి ఒక పిల్లు ఇచ్చారు ఎవరితోనూ. ఇవాళ హైకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం సబబే అంటూ వాళ్ళు ఒక వ్యాఖ్య చేశారు. వాలంటీర్ల వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా, ఇక్కడ మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కదా అని చెప్పి గౌరవ హైకోర్టు స్ట్రైట్గా అడిగింది. ఇవాళ ఒక క్వశ్చన్, అవును కదా ఇవాళ మిగతా రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థ ఉందా, అయినా కానీ అక్కడ ఇవాళ పెన్షన్లు ఇస్తా ఉన్నారు వెళ్ళి, ఇవాళ ఇక్కడ మీకు ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? ఇవాళ గ్రామ వార్డు సచివాలయాల్లోనే దాదాపు 1,35,000 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా ఈ 1,35,000 మంది కాకుండా ఇంకా అనేక మంది గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల ఉద్యోగులు ఇంకొక 16,000 మంది ఉన్నారు. ఏఎన్ఎంలు ఆరోగ్య కార్యదర్శులు ఇంకో 13,000 మంది ఉన్నారు. ఎనర్జీ అసిస్టెంట్లు ఎనర్జీ కార్యదర్శులు ఇంకొక 7,000 మంది ఉన్నారు. అంటే దాదాపుగా ఇంకొక 40,000 మంది ఎక్స్ట్రా, దాదాపుగా 1,70,000 నుంచి 1,80,000 మంది మీకు అందుబాటులో ఉంటే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడానికి వచ్చినటువంటి నొప్పి ఏంటండి? ఇందాక వీకే గారు మీరు కోవిడ్ అప్పుడు లెక్చరర్లు టీచర్ల గురించి చెప్పారు, ఏది వైన్ షాపులు బయట క్యూ లైన్లో నుంచోబెట్టారని. దీనితో పాటు ఇంకొక ఉదాహరణ కూడా ఇవాళ ఈ సందర్భంలో చెప్పాలి, గుర్తు చేసుకోవాలి వీకే గారు. అదేంటంటే ఫిబ్రవరి 2022లో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయింది వీకే గారు, మీకు గుర్తుంది కదా? అవును, భీమ్లా నాయక్. అవునవును. భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు కావాలని సినిమా టికెట్లు ధరలు తగ్గించడానికి జీవో నంబర్ 35 ఇచ్చి జీవో ఇవ్వటమే కాకుండా ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారండి. ఆ సర్క్యులర్ ఏంటంటే టు మానిటర్ టికెట్ రేట్స్ ఎట్ భీమ్లా నాయక్ థియేటర్స్, వార్డ్ రెవెన్యూ సెక్రటరీస్, విఆర్ఓస్ అండ్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ హియర్ బై అపాయింటెడ్ యాజ్ ఇన్ఛార్జెస్ ఇన్ థియేటర్స్. సినిమా హాల్ దగ్గర వార్డు విలేజ్ సెక్రటరీలని విఆర్ఓల్ని భీమ్లా నాయక్ సినిమా టికెట్ల అమ్మకాల దగ్గర కూర్చోబెట్టారు సార్. వెళ్ళి ఒక సినిమాను ఆపటానికి ఆ రోజున థియేటర్ల దగ్గర కూర్చోబెట్టారు కదా, తీసుకెళ్లి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచిపెట్టలేరా? సినిమాలను ఆపటానికి, సినిమా టికెట్ కౌంటర్లో కూర్చోటానికి, సినిమా థియేటర్లో టికెట్లు కట్ చేయడానికి, వైన్ షాపులు బయట క్యూ లైన్లు మెయింటైన్ చేయడానికి మీకు బాగా దొరుకుతారు ఎంప్లాయీస్ అందరూ. ఇవాళ ఏమైపోయారు? ఆ రకంగా మీరు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇమ్మని చెప్పలేరా? ఇవాళ ఒక్కసారి నేను డాష్ బోర్డు ఇందాక సాయంత్రం 6:15కి నేను డాష్ బోర్డు చూస్తే వీకే గారు పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారని, ఇవాళ ఇచ్చింది కేవలం సాయంత్రం 6 గంటల వరకు ఇచ్చింది కేవలం 23%. కొన్ని జిల్లాల్లో అయితే ఎంత దారుణంగా ఉందంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 127,894 మంది పెన్షనర్లు ఉంటే వీళ్ళు పెన్షన్లు ఇచ్చింది 2,957 మందికి. కేవలం 2,957 మందికి 2.3%. ఎందుకండి ఈ కర్మ దేనికి? ఇవాళ దాదాపుగా 1,70,000 1,80,000 మంది అందుబాటులో ఉంటే ఇవాళ మీరు ఎంతమందికి ఇచ్చుండొచ్చు? అది చేయకుండా డ్రామాలు మంచాల మీద మోసుకెళ్తా ఉన్నారు. ఇవాళ వీకే గారు పోలింగ్ రోజున ఎన్నికలప్పుడు ఆటోలు పెట్టి ఇళ్లకెళ్ళి మరి తీసుకొచ్చి ఓట్లు వేయిస్తారు కదా. ఇప్పుడు రాజకీయ పార్టీలు సరే మేమైనా ఎవరైనా ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం, ఇవాళ ఆ రకంగా మీకు నిజంగా అంత మంచాల మీద తీసుకెళ్లాల్సినటువంటి అవసరం దేనికి వచ్చింది? లేదంటే ఇందాక గఫూర్ అన్నట్టు మొన్న మీరు ఇచ్చినటువంటి సిఎస్ ఇచ్చినటువంటి సర్క్యులర్లోనే ఆరోగ్యం బాగోలేని వారికి ఇళ్లకెళ్ళి ఇవ్వాలి కదా, ఆ పని దేనికి చేయలేకపోయారు? కాబట్టి ఇవాళ ఎన్ని రకాలుగా చూసిన వీకే గారు కావాలని కుట్రపూరితంగా వాలంటీర్ వ్యవస్థని అన్ని రకాలుగా దుర్వినియోగపరుస్తూ ఎలక్షన్ కమిషన్ పదే హెచ్చరించిన పెడచెవని పెట్టేసరికి ఇవాళ వాళ్ళని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పక్కన పెడుతూ కూడా చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ మీరు అదర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా ఇవాళ చాలా స్పష్టంగా ఏం చెప్పింది, ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే బి ఆస్క్డ్ టు మేక్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ ఆన్గోయింగ్ స్కీమ్స్ త్రూ అదర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎక్కడైనా మీరు డిస్ట్రిబ్యూషన్ ఆపేయమని చెప్పింది అని ఎలక్షన్ కమిషన్, మీరు ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో ఆ పని చేయమని చెప్పింది. మేము అదే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సిఎస్కి లేఖలు రాసినా, ఫోన్లో మాట్లాడినా, ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినా పదే మేము చెప్తున్నది ఏంటి, ఎన్నికల కమిషన్ ఎక్కడా కూడా మీరు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పలేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో ద్వారా కార్యక్రమాన్ని కొనసాగించండి అని చెప్పింది.
అయినా సరే కావాలని మీరు వచ్చి సచివాలయాల దగ్గరికి రమ్మని మీరు సర్క్యులర్ దేనికి ఇచ్చారండి? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వీకే గారు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమం ఏంటో తెలుసా? పాపం ఎండలో ఆ వృద్ధులు సచివాలయాల దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్ల దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టారు సార్. కుప్పం నియోజకవర్గంలో కానీ కొన్ని నియోజకవర్గాల్లో మధ్యాహ్నం భోజనాలు మేము పెట్టాం అక్కడ వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉండటానికి. అంటే ఎంత వాళ్ళ రాజకీయం కోసం ఎంత నీచంగా ప్రవర్తిస్తా ఉన్నారో చూడండి. అది కాకుండా నిన్న కాకుండా ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తా వీకే గారు. 2 రోజుల క్రితం ది గ్రేట్ ప్రవీణ్ ప్రకాష్ గారు ఇంకొక సర్క్యులర్ ఇంకొక ఆర్డర్ ఇచ్చారు. అదేంటంటే ఆ వార్త ఏంటంటే ఆంధ్రజ్యోతిలోనే ప్రధాన శీర్షికలు వచ్చింది. చదువుల పేరిట చక్కబెట్టేద్దాం, వాలంటీర్ల వ్యూహం ఆగడంతో వైసీపీ సర్కార్ కొత్త పన్నాగం, చదువుల పేరిట ఇంటింటి ప్రచారం, దానికోసం కాలేజీల్లో స్కూళ్లలో ఉన్నటువంటి టీచర్లు వినియోగించడం. అంటే ఎప్పుడైతే వాలంటీర్లకి బ్రేక్ పడిందో ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన గారు ఇంటింటి ప్రచారానికి టీచర్లని లెక్చరర్లని దింపటానికి ఇచ్చినటువంటి సర్క్యులర్ కి సంబంధించినటువంటి వార్త. ఏమి రాజకీయ ప్రచారానికి టీచర్లు ఉపయోగపడుతున్నప్పుడు ఇవాళ వాళ్ళనే అదే రకంగా మీరు ఇంటింటికి పెన్షన్లు దేనికి వెళ్ళకపోతా ఉన్నారండి? ఇవ్వచ్చుగా. ఇది 2 రోజుల క్రితం వచ్చినటువంటి వార్త. అంటే మీ రాజకీయ ప్రచారం కోసం మీకు అందుబాటులో అందరూ ఉంటారు, కానీ పెన్షన్లు ఇవ్వడానికి మాత్రం వృద్ధులకి పెన్షన్లు ఇవ్వడానికి మాత్రం మీకు ఎవరు కనపడరా? కాబట్టి ఇన్ని రకాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఇవాళ ఒక్కొక్కటి బట్టబయలవుతున్నాయి. కేవలం రాజకీయ ఎన్నికల సందర్భంగా ఏదో ఒక రకంగా ప్రతిపక్ష పార్టీలపైన నెపాన్ని వేసి ఇవాళ వృద్ధుల్ని బలవంతాన తీసుకొచ్చి అక్కడ ఎండల్లో కూర్చోబెట్టి ఇవాళ వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తా ఉన్నారు. ఏది సింపతి, ఏదో రకంగా సింపతి గెయిన్ చేసి ఓట్లు పొందడం కోసం. కాబట్టి వాళ్ళు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఒకటే చెప్తా ఉన్నాం వీకే గారు, తెలుగుదేశం పార్టీ పెన్షన్లని ఇంటింటికి తీసుకువెళ్లి వాళ్ళకు అందివ్వమనే కోరుతుంది. అదే రకమైనటువంటి డిమాండ్ మేము చేస్తూ ఉన్నాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, డోర్ టు డోర్ పెన్షన్ డెలివరీ చేస్తాం, మేము ఇంకా మెరుగ్గా చేస్తాం. అదేవిధంగా వాలంటీర్లకు కూడా చెప్తూ ఉన్నాం, ఎవరైతే వైఎస్ఆర్సీపీ రాజకీయ కార్యకర్తలుగా మారకుండా నిజాయితీగా ఎవరైతే వారి ఉద్యోగాన్ని వారు నిర్వర్తిస్తారో వారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళనే మేము కొనసాగిస్తాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక పథకం కానీ ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా ప్రభుత్వాలు మారినా వాటిని కొనసాగించడం అనేది మా పద్ధతి. ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టారు కాబట్టి మనం మూసేయాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పథకం ఇచ్చారు కాబట్టి దాన్ని మనం తీసేయాలి, నిరుద్యోగ భృతి ఇచ్చారు కాబట్టి తీసేయాలి, సంక్షేమ పథకాలని ఆపేసినటువంటి చరిత్ర, కోత పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి సార్. ఏ గతంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేశారు, మేము ఆపేసామా? మేము ఇంకా మెరుగ్గా దాన్ని ఇంప్రూవ్ చేసి కొనసాగించాం కదా. అదే విధంగా ఏ మంచి పథకాన్ని కార్యక్రమాన్ని వ్యవస్థకు సంబంధించి కూడా స్పష్టంగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంకా మెరుగ్గా దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తాం. పెన్షన్లు కూడా 4,000 రూపాయల పెన్షన్ డోర్ టు డోర్ మేము ఖచ్చితంగా అందిస్తాం. ఇవాళ చేస్తున్నటువంటి కుట్రను కూడా ప్రజలు ఇప్పటికీ అర్థం చేసుకున్నారు. ఇవాళ కేవలం 20% పొద్దున్నుంచి ఎండల్లో నుంచోపెట్టి నానా ఇబ్బందులు పాలు చేసి ఇచ్చింది 20%. 4,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళారు వీకే గారు? లేదంటే 20% ఏమిటండి సార్? సాయంత్రం 6 గంటల వరకు వీళ్ళు ఇచ్చింది 20%. కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా వీళ్ళు చేసిన ఈ 3 రోజుల నుంచి వాళ్ళు చేసిన దీనికి కొంత మీకు ఆవేశం ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్. సో బాలకోట గారు నమస్కారం. బాలకోట గారు, ఈ కొంగ జపము, ఈ వీధి నాటకం ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? ప్రజలకు తెలియదా? ఇంత గఫూర్ గారు అన్నారు ఇంత అవసరం లేదు ప్రజలకు అని తెలుసు అని అన్నారు. కానీ ఎక్కడో గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉంటుందంటే ఎవరో మా ఇది లాగేసుకుంటున్నారనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎలా ఉంది? ఈ వీళ్ళు వేసిన ఈ షో ఇవాళ నిర్వహించిన మంచాల మీద తీసుకొచ్చే డ్రామా షో ఇవన్నీ ఎలా అనిపించాయి మీకు? వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. పెద్దలు గఫూర్ గారికి, పట్టాభి గారికి కూడా జై భీములు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఒక సాదాసీదా కార్యక్రమం కాదు వెంకటకృష్ణ గారు.
అలాగనే ఇదేదో నాటకం డ్రామా కూడా భావించకూడదు. ఇది కేవలం నిరుపేదల ప్రాణాలను తీసే ఓట్ల కోసం జరుగుతున్న రాజకీయ రాక్షస హేలి. దీనిని ఇలానే చూడాలి. దీనిని తెలుగుదేశం పార్టీ మీద రుద్దిందా రుద్దలేదా కాదు, బాగా రుద్దింది. నేను మళ్ళీ చెప్తున్నా, పౌర సమాజం తరపున వెంకటకృష్ణ గారు మీ నుంచి నా ఫోన్ రాగానే నేను ఒక యాక్టివా బండి మీద ఉన్నాను, సాయంత్రం 7 గంటలకు డిబేట్ ఉందని చెప్పి నా ఆఫీస్ నుంచి చెప్పగానే అదే బండి మీద డైరెక్ట్గా సచివాలయాలకే వెళ్ళా. కృష్ణా జిల్లా కంచివిచర్ల నా స్వగ్రామంలో 3 సచివాలయాలకు వెళితే 12 గంట సమయం రూపాయి బిల్లు ఇచ్చిన పాపాన బోల. నిరుపేదలందరూ చెట్ల కింద బండ్ల మీద అరకొరగా వేసిన షామియానాల్లో కూలి పొట్లు పడుతూ ఏడిపే దక్కుళ్ళు చాలా దీనవదనంగా ఉన్నారు. సమాధానం చెప్పేవాళ్ళు లేడు. అసలు సచివాలయంలో ఎవడో లేడు. నేను స్వయంగా వెళ్ళి నాకు కొంత ఆవేదన కలిగి ఇదిగోండి వాళ్ళ మాట. మీకు వెంకటకృష్ణ గారు నేను చెప్తున్నా, అన్ని విషాదవదన గీతాలే. మీరు పేదోళ్ళ కళ్ళల్లో నుంచి మనం చూడాలి. పేదోడు 3,000 రూపాయల కోసం కర్రలు పట్టుకొని కొమ్ములు పెగజుట్టుకొని ఎంత ఆశగా, ఒక జవహర్ రెడ్డి గారు కనుక శాలరీ వస్తే ఎంత ఆశగా ఆనందపడతాడో, లేదా ఒక సెర్చ్ ఆఫీసర్ మురళీధరన్ రెడ్డి గారికి జీతం వస్తే ఎలా ఆనందపడతాడో, ఆ 3,000 కోసం పడిగాపులు పడుతున్నారు. సిగ్గు లేదంటే కలెక్టర్లకి, ఏ ముఖ్యమంత్రి ఇవ్వాలి పెన్షన్లో? ఈ రోజున వెంకటకృష్ణ గారు ఇది వ్యవస్థేనా, పోనీ రాష్ట్రమేనా? నేను ఒక మాట చెప్తా, ఈ రాష్ట్రంలో 15,400 సచివాలయాలు ఉన్నాయి. అందులో మీరు ఇచ్చిన 1,35,000 మీరు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. మొత్తం 65,092 పెన్షన్లు, సగటున 439 వస్తాయి. ఒక్కొక్క ఉద్యోగికి 49 పెన్షన్లు ఇవ్వచ్చు. ఏ సచివాలయమైనా 3-4 కిలోమీటర్ల దూరం, 3 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. మీరు 6 రోజులు ప్రోగ్రాం పెట్టారు, ఇప్పటికే 2-3 ప్రాణాలు పోయినాయి. ఈ 6 రోజుల్లో ఎంతమందిని సాగుపడతారు? ఎంతమంది ప్రాణాలు తీసి గొడ్డల వేటులాగా, కోడి కత్తిలాగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారు. ఇందాక పట్టాభి గారు చెప్పినది నేను సంతోషిస్తున్నా. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనిపించారు, మేము మజ్జిగిచ్చాము, అన్నం కూడా పెట్టామనని. నాకైతే ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కనిపించాల. ఎందుకంటే ఇలాంటి దగ్గర ఇప్పుడు కందకనేని దురద కత్తిపేటకనని మాకు వెంకటకృష్ణ గారికి ఈ రోజున ఇంత దుర్మార్గమైన ప్రక్రియ జరుగుతుందంటే తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్ళిపోవాలి అక్కడికి. 65,92,000 మంది లబ్ధిదారులు ఇంటూ 3. ఈ రోజున పరమ దుర్మార్గమైన ప్రక్రియకి అధికార పార్టీ శ్రీకారం చుడితే ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు వెళ్ళి ఈ తప్పిద వెనక ఎవరున్నారు, దీనికి కారణం ఏంటి? అసలు డబ్బులు లేవుగా వెంకటకృష్ణ గారు, డబ్బులు లేవు కదా. 1 గంట వరకు నాకు ఒక అనుమానం వచ్చింది, అసలు డబ్బులుండి కూడా వీళ్ళు ఆఫ్ చేశారా? ఇప్పుడు పట్టాభి గారు చెప్పినట్టుగా కేవలం పెన్షన్లు ఈ రాష్ట్రంలో కేవలం 2,000 కోట్ల రూపాయలు, 2,000 కోట్ల రూపాయలు లేకపోకుండా ఇవాళ 3వ తారీఖు. గతంలో ఎప్పుడు కూడా వాలంటీర్లు ఒక రోజు ముందే డబ్బులు దగ్గర పెట్టుకుంటారు. ఈ రోజు ఒక్క వాలంటీర్ కూడా ఫోన్ ఎత్తట్లా. ప్రతి వాలంటీర్కి ఫోన్ చేస్తే ఏం చెప్తున్నాడు వాలంటీరు? చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేయండి అని చెప్తున్నారు, తెలుగుదేశం వాళ్ళకి ఫోన్ చేయండి అని చెప్తున్నారు, అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి ఫోన్ చేయమని చెప్తున్నారట. నాకు స్వయంగా చెప్పారు. నా పక్కన 3-4 తెలుగుదేశం కార్యకర్తలు ఉండి అక్కడే అంతమంది మహిళలు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాం. తప్పనిసరిగా ఈ ఇబ్బందిని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఒకటే వెంకటకృష్ణ గారు, మనం ఎన్ని కాగితాలు చూపించినా, ఎన్ని దస్తావేజులు చూపించినా, ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది, ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్పినాయి, అసలు ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు అని మనం ఎంత చెప్పినా లబ్ధిదారుడికి అందే యొక్క న్యాయం వేరు, వాడు చూసే భంగిమ వేరు, వాడు ఆలోచన తీరు వేరు. వాడికి కావాల్సింది డబ్బులు. ఈ డబ్బులు ఆపటంలో ఎవరి పాత్ర ఉందనేదే ఆ నింద మన మీద పడుతుంది. ఇది చాలా సీరియస్ అంశంగానే పరిగణించాలి. నేను ఒక మాట చెప్తా, వెంకటకృష్ణ గారు, శ్రీశ్రీ గారు అన్నట్టుగా కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల
అలాగనే వైసీపీ పార్టీకి గొడ్డల వేటు, కోడికత్తి, పెన్షన్లు, వాలంటీర్లు. ఈ రాష్ట్రంలో పిల్లుచ్చబోసినా కూడా దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, లేదంటే తెలుగుదేశం పార్టీ, లేదంటే కూటమి పార్టీలు. ఇదే రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈరోజు పెన్షన్లు ఎందుకు ఇట్లేదు, ఎలా 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 అనమానండి. ఆ సభలో 3వ తారీఖు ఇవ్వాలా పెన్షన్లు. ఎప్పటివరకు ఇంత పట్టాభి గారు చెప్పినట్టుగా 2,50,000 మంది లబ్ధిదారులు ఉన్న చోట నువ్వు 2,000 కూడా ఇవ్వాలా. నా ఊరిలో నా 3 సచివాలయాల్లో ఒక సచివాలయంలో 36 లక్షల రూపాయలు ఇవ్వాలి, 3 లక్షలు వచ్చినాయి. ఎప్పటికి ఇస్తారు మీరు? కంచేచర్ల గ్రామ పరిధిలో దాదాపు 90 లక్షల మంది పేమెంట్ ఇవ్వాలి. 3,150 మంది లబ్ధిదారులు ఉన్నారు. మీరు 3 లక్షలు తెచ్చుకొని 2 లక్షలు తెచ్చుకొని ఎంతకాలం? కనీసం వెంకటకృష్ణ గారు వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళండి, రేపు పొద్దున్న రండి. 5ంటికి వచ్చారు వెంకటకృష్ణ గారు, తెల్లవారుజాము 5ంటికి, 3 గంటలకు వచ్చారు. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఇక ఆ ముసలి వాళ్ళు, వృద్ధులు ఈ డబ్బుల కోసం నిజంగా సామాజిక పెన్షన్లు అంటే పెన్షన్ల కోసం ఒక నిరుపేద ఎలా ఎదురు చూస్తాడో వాళ్ళ కళల్లో కనిపిస్తుంది. తప్పనిసరిగా ఈ ప్రక్రియ, ఈ నింద, ఈ బురద ప్రతిపక్ష పార్టీల మీద కానీ ఎన్నికల ప్రక్రియ మీద కానీ పడుకోకుండా ఉండాలంటే తప్పనిసరిగా అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్ళాలి సచివాలయానికి. 6 రోజులు వెళ్ళాలి. ఎన్ని ప్రాణాలు పోతాయో తెలియదు. ఎందుకంటే మనం వైకాపా పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి 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 సుఖమేముంది? ఇక్కడ చేరుతుందంతా కూడా వేరే వేరే పద్ధతులు. ఈ రోజులు మీరు అన్నారు, కోర్టు చెప్పింది ఏ రాష్ట్రం అంటే ఒక వాలంటీరు లేకపోతే వ్యవస్థ తాగిపోతుందా? అదేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపమా? అల్లావుద్దీన్ అద్భుతమా? ఎంఆర్ఓలు ఏమయ్యారు, ఎండిఓలు ఏమయ్యారు, సచివాలయ కార్యదర్శులు ఏమయ్యారు, విఐఏలు ఏమయ్యారు, విఆర్ఓలు ఏమయ్యారు, మండల తహసీల్దారులు ఏమయ్యారు, అంగన్వాడీ టీచర్లు ఏమయ్యారు? ఇంత సరంగామా పెట్టుకొని నువ్వు పేదలను ఏడిపించుకుంటూ సచివాలయ కార్యదర్శుల దగ్గర తెస్తూ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు 10 గంటలు ఫోన్లు ఎందుకు చేశారు? ఎన్నికల కమిషన్ ఎందుకు లేఖ రాశారు? జవహర్ గారికి ఫోన్ ఎందుకు చేశారు? మీరు ఇంటికెళ్ళి పెన్షన్లు ఇవ్వాలి, ఇంటికెళ్ళి పెన్షన్లు ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? మంచాల మీద ఉన్న వాళ్ళకి, వికలాంగులకు మాత్రమే ఇంటికెళ్ళి ఇస్తాము, మహిళలందరూ కూడా సచివాలయ కార్యాలయానికి రావాల్సిందని చెప్పేసి జనాన్ని పోగేసి ఆ వర్షాన్ని నల్ల జెండాలు పట్టుకొని మంచాల మీద మోసుకుంటే ఇదంతా కూడా ప్రజల్లో ఎలాంటి కోలాహలంగా దారితీస్తుంది, ఎలాంటి ఉపద్రవానికి దారితీస్తుంది? మరి ఈ ప్రక్షాళనకు ఎవరు బాధ్యతలు? చేసే తప్పంత అధికార పక్షం అయితే నిందంతా ఎవరు మొయ్యాల్సి వస్తుంది? ప్రతిపక్ష పార్టీ మొయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రోజున అది ఇంత తగలదని చెప్పేసి కొంతమంది అనొచ్చు. ఈ రోజున అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన తప్పిదాలు ప్రజలకు తెలుసు. నిన్న ఒక డిబేట్లో ఏమన్నా ముసలోళ్ళందరూ కూడా పెన్షన్లు తీసుకునే వాళ్ళందరూ కూడా తల మీద వెంట్రుకలు నరిసి ఉంటాయి, వాళ్ళకి చెప్పాల్సింది ఏముంటుంది అని చెప్పేసి ఒక ఆయన అన్నాడు. వాళ్ళకే చెప్పాలి. తల మీద వెంట్రుకలు నరిసినాయి కాబట్టే, కళ్ళల్లో వెలుతురు లేదు కాబట్టే, రాలిపోవటానికి సిద్ధంగా ఉన్న బతుకులు కాబట్టి రాలగొట్టొద్దని చెప్పాలి. ఇంత పాప ప్రక్రియ చేస్తుంది. ఇది ఎన్నికల కమిషన్ కూడా దృష్టి పెట్టాలి. ఈ రోజున ఎన్నికల కమిషన్ కూడా ఇంటింటికి వెళ్ళే విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, సిఎస్ని, ఆ చర్చి మురళీధరన్ రెడ్డిని కూడా ఆదేశించాలి. ఎందుకంటే ఈ 6 రోజుల్లో ఎన్ని ప్రాణాలు పోతాయో తెలియదు. రేపు పొద్దున్న ఎన్ని ప్రాణాలు పోయినా డిబేట్ పెట్టాలి. వెంకటకృష్ణ గారు, మీరు, నేను, గఫూర్ గారు, పట్టాభి గారు మళ్ళీ ఇదే డిబేట్లో ఈ ప్రాణాలకు మూల్యం ఎవరు, ఈ ప్రాణాలకు ఖరీదంతా అని మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ఇది చాలా పరమ రాక్షస క్రీడ. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న తాబేదారు అధికారులతో నిజంగా సిఎస్ తలుచుకుంటే ఇవ్వచ్చు. ఎందుకు కూడా జవహర్ రెడ్డి గారు అనాదిగా ఇవ్వా? అనాదిగా ఇవ్వటం లేదా? ఏ రాష్ట్రంలో వాలంటీర్లు ఉన్నారు? వాలంటీర్లు ఇవ్వాలా? లేకపోతే ఎవడు కూడా బట్ట కొట్టకూడదా, బోధనకూడదా? ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్లు లేకపోతే నిద్ర పట్టదా? మీకంటే నిద్ర పట్టదు. మీరు నమ్ముకున్నారు వాలంటీర్ల చేత దౌర్జన్యం చేపిద్దాం, ఎన్నికల ప్రక్రియలో ఉపయోగపెట్టుద్దాం అనుకున్నారు. తీరా ఎన్నికల కమిషన్ ఆ నిర్ణయం తీసుకుంది. దానికి కారణం ఏముంటుంది? ఎవరు ఫిర్యాదు చేశారు? తెలుగుదేశం వాళ్ళే ఫిర్యాదు చేయాలా? తెలుగుదేశం వాళ్ళే ఫిర్యాదు చేయాలా? వాలంటీర్లు మా సైన్యం, వాలంటీర్లు మా కార్యకర్తలు, 90 మంది మా వాళ్ళే, మేమే బొడ్డు కోసి పేరు పెట్టాం, ఆ రక్తం అంతా మాదని మీరు చెప్పారు. మీరు చెప్పారు కాబట్టే ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెట్టాలి. ఇంకా బహిష్కరించాలా? దూరం పెట్టమని చెప్పారు. దూరం పెట్టమని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటే పాటించాల్సిన ధర్మం సిఎస్ మీద లేదా? దాని ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఇంటింటికి పెన్షన్లు ఇవ్వద్దని చెప్పలేదు కదా ఎన్నికల కమిషను. మీరు ఇంటింటికి వెళ్ళమా, ఏమాకండి అయ్యా, మీ ఇళ్ళకి పిలిపించుకొని ఇవ్వండి అని చెప్పిందా ఏంటి? పెన్షన్లు యథాతథంగా మీరు 4 సంవత్సరాలు ఏదైతే పంపిణీ చేశారో అలాగే పంపిణీ చేయాలి. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రతిపక్ష పార్టీ కూడా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా తీసుకోవాలి. ఈ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ వృద్ధులకి, వితంతువులకి అవ్వాల్సిన, ఎందుకంటే మంచినీరు కూడా ఇవ్వడం లేదు, మనం మంచినీరు ఇవ్వాలి. ఈ యొక్క వ్యత్యాసాలని, ఈ తప్పుల్ని, దాగుడు మూతల్ని ప్రభుత్వం చేస్తున్న నిందా ప్రచారాన్ని కూడా చెప్పాలి. ఏదైనా అవసరం వస్తే వైద్య అవసరం ఉన్నా కూడా వైద్యం చేయాలి. ఇది పరమ దుర్మార్గమైన ప్రక్రియ. చంద్రబాబు నాయుడు మళ్ళీ స్పందించాలి.
తప్పనిసరిగా రాష్ట్రంలో ఇంటింటికి పోవాలి. ఎందుకంటే 6 రోజుల ప్రక్రియ వెంకటకృష్ణ గారు, ఒక రోజు కాదు 2 రోజులు Right, కాదు. yeah. ఇప్పుడే చెప్తున్నారు గఫూర్ గారు 2-3 ప్రాణాలు పోయాయి అని. రేపు 6 రోజులకి ఎంతమంది పోతారో కూడా తెలియదు. కాబట్టి ఇది సామాజిక పెన్షన్లు కానీ- అందరూ నిరుపేదలే. కానీ ఎస్సీలు, ఇది ఎస్టీలు, ఎంత బీసీలు, మైనారిటీలు. అవమానకరమైన అంశం అంటే ఆంధ్రప్రదేశ్కి పేదలకి ఇచ్చే సామాజిక పెన్షన్ల విషయంలో ఇంత రచ్చ జరుగుతుంది అని అంటే ఆ రాజకీయానికే అవమానం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయం అసలు మొత్తం రాజకీయం అనే పదానికే అవమానం. తర్వాత గఫూర్ గారు మనకు వాలంటీర్ అంటే చాలా సంస్థలు చాలా సంఘాలు ఉంటాయి, అందరూ వాలంటీర్లు ఇప్పుడు పెట్టుకుంటారు. ఆ వాలంటీర్ అంటే వాళ్ళు సేవ చేసేవాళ్ళు, బ్రీఫ్గా చెప్పాలి అని అంటే. అసలు దాని పదానికి అర్థం మార్చిపడేశాడు ఈయన. వాళ్ళని ఒక కిరాయి సైనికుల్లాగానో లేకపోతే పార్టీ మనుషులుగానో తయారు చేసి పడేసి ఇంత రచ్చకి కారణమయ్యాడు. అయితే ఇక్కడ ఈ జరుగుతున్న పరిస్థితి అంతా చూస్తుంటే 4 days నుంచి 5 days నుంచి వీళ్ళు ఆడుతున్న ఈ డ్రామా కానీ నాటకం కానీ ఇవన్నీ చూస్తుంటే ఒకటి ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా అనిపిస్తుంది ఒకటి. రెండవది ప్రభుత్వ కార్యాలయాలైనా ప్రైవేటు మేనేజ్మెంట్లోనైనా యాజ్ పర్ లేబర్ లాస్, మీరు సిఐటియు కార్యదర్శిగా కూడా పనిచేశారు, యాజ్ పర్ లేబర్ లాస్ వరుసగా 1 రోజు 2 రోజులు సెలవులు వస్తున్నాయి అని అంటే, ఏది జీతాలు ఇచ్చే నెలాఖరు రోజున 2 రోజులు సెలవులు వస్తే సెలవులకు ముందే జీతాలు ఇవ్వాలి. అలాగే పండగ వస్తుందంటే ఒకవేళ జీతాలు ఇచ్చే రోజు ముందు రోజు పండగ ఉంటే పండగ ముందే జీతాలు ఇవ్వాలి. అలాంటిది పెన్షన్లు ఆ సెలవులు వస్తున్నాయి కదా అని చెప్పి లేటుకి ఇచ్చింది కాక మళ్ళీ తగుదనమ్మా అని ఈ రకమైన ఈ షో ఏంటి? ఆంధ్రప్రదేశ్లో జీతాలకే దిక్కులేదు, ఇక పెన్షన్లు ఏంటి అని అనుకుంటా. గఫూర్ గారు, ఇక్కడ మనకి వ్యవస్థలో చాలా రకాల సెక్షన్స్ ఉంటాయి. గఫూర్ గారు లేరా? సరే, గఫూర్ గారు జాయిన్ అయ్యేలోపు మనం మాట్లాడదాం. ఇది అసలు ఇది చాలా ప్లాన్డ్గా కావాలనే ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు కనపడుతుందా పటాభి గారు? ఎందుకంటే ఇంతమంది ఇన్ని రకాల ఉద్యోగులు లేకపోతే సంఘటిత అసంఘటిత కార్మికులు ప్రభుత్వం కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. మనం ఇందాక అనుకున్నట్టుగా అంగన్వాడీలో ఎంత పెద్ద సిస్టమ్ అండి అది. ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరూ ఉంటారు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1-2 days కదా వాళ్ళ పరిధిలో ఉన్న పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వడం. ఇంత సెటప్ ఉండి కూడా పైగా ఎన్నికల కమిషన్ 2 రోజుల ముందే చెప్పినా కూడా ఇవ్వలేదు అని అంటే ఇది ఇంటెన్షనల్గానే చేశారు అనుకోవాలనా పటాభి గారు? ఖచ్చితంగా అసలు దానిలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు వికే గారు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నీచమైనటువంటి కుట్రలు అమలు చేయటంలో దిట్ట. ఇప్పుడు మనం చూసాం కదా 2019 ఎన్నికలప్పుడు బాబాయిని చంపించి డ్రామా ఆడాడు. ఇప్పుడు మన అవ్వాతాతల ప్రాణాల మీద తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ కూడా ఏంటి ఏదో ఒక రకంగా సింపతి కొట్టాలి. అదిగో నేనేదో చేద్దాం అనుకుంటే అడ్డు తగిలారు. ఎవడు అడ్డు తగిలాడా నీకు? జగన్మోహన్ రెడ్డి, ఇవాళ నీకు వచ్చినటువంటి నొప్పి ఏంటి? నువ్వు ఇవ్వాలి అనుకుంటే నేను మొన్న ఛాలెంజ్ చేశా వికే గారు, 24 గంటలు నువ్వు తప్పుకోవాయా? నువ్వు ముఖ్యమంత్రి సీట్ నుంచి 24 గంటలు నువ్వు పక్క కూర్చో, 2,000 కోట్ల రూపాయలు టేబుల్ మీద పెట్టు, 2,000 కోట్లు టేబుల్ మీద పెట్టి నువ్వు తప్పుకోవా 24 గంటలు. మేము డోర్ డెలివరీ చేస్తాం, మేము చేసి చూపిస్తాం. ఇవాళ అందుబాటులో ఉన్నటువంటి విలేజ్ వార్డు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ తో కానీ ఇంకా మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో కానీ 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 65 లక్షల మందికి పెన్షన్లు డోర్ టు డోర్ చేసి చూపిస్తాం. ఈ దద్దమ్మని 24 గంటలు తప్పుకోమనండి. ఇదంతా కావాలని చేస్తా ఉన్నారు వికే గారు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ మీద వేయటం, లేదంటే ఇంకెవరో ప్రజా సంఘాల మీద వేయటం. ఇవాళ నిజంగా ఎంత బాధేస్తా ఉందండి. ఇందాక బాలకోట అన్న మీరంటే మీ దృష్టిలోకి రాకపోవచ్చు కానీ నేను విజువల్స్ కూడా మన ఏబిఎన్కి పంపించాను. ఖచ్చితంగా ఇవాళ ఈ నీచుడు వృద్ధుల ప్రాణాలతో చెలగాట వాడుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వారికి అండగా నిలబడుతుంది. ప్రభుత్వం పైన ఒత్తిడి చేయటమే కాకుండా ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఈ ఇష్యూని తీసుకెళ్లాం. ఖచ్చితంగా డోర్ టు డోర్ డెలివరీ జరిగే విధంగా చూడండి అని చెప్పి, అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఖచ్చితంగా ప్రతి సెక్రటేరియట్ దగ్గర
ఈ ప్రభుత్వం ఎలాగో పట్టించుకోదు, వాళ్ళని ఎలాగో పట్టించుకోదు. కానీ మేము ఇవాళ పొద్దున్న నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు, ప్రతి ఒక్కరిని అక్కడికి వెళ్ళమన్నారు. ఇవాళ వెళ్ళాం, రేపు కూడా వెళ్తాం, ఎల్లుండి వెళ్తాం. వృద్ధులకు ఇవాళ పెన్షన్దారులకు అన్ని రకాలుగా మేము అండగా నిలబడతాం. ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రకి ఇవాళ అమాయకులైనటువంటి పెన్షన్దారులు బలవకుండా తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా వాళ్ళ పక్షాన నిలబడుతుంది వికే గారు, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇదిగో మీరు విజువల్స్ చూస్తా ఉన్నారు, భోజనాలు ఇవాళ కంచర్ల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారు కుప్పం నియోజకవర్గంలో ఆయనే స్వయంగా వడ్డిస్తా ఉన్నారు వాళ్ళు అక్కడ. అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కానీ రకరకాలుగా మేము అన్ని స్టార్ట్ చేసాం, రేపు ఇంకా మెరుగ్గా చేస్తాం. అదేవిధంగా మా ఒత్తిడిని కూడా పెంచుతాం, ధర్నాలు చేస్తాం. ఇప్పుడు వెళ్ళింది నేను నెలగా ఇవాళ అది కూడా చెప్పారు. ఇవాళ ఎందుకు కదలరండి? ఇవాళ ఎంప్లాయీస్ అందుబాటులో ఉంటే సిఎస్ ఆ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడానికి వచ్చినటువంటి నొప్పి ఏంటి? ఇందాక బాలకోట అని చెప్పినట్టు ఒక్కొక్కళ్ళు 30 నుంచి 40 మందికి ఇవ్వాలి. ఎంతసేపు ఇస్తారండి 30-40 మందికి ఒక్కొక్క ఉద్యోగి? ఇందాక నేను చెప్పాను కదా, సినిమా హాళ్ళ దగ్గర వైన్ షాపుల దగ్గర కూర్చోబెట్టినటువంటి ప్రభుత్వం ఉద్యోగులు తీసుకెళ్లి థియేటర్ దగ్గర వైన్ షాపుల దగ్గర కూర్చోబెట్టినటువంటి ప్రభుత్వం ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి ఎందుకు వినియోగించదు? అది కరెక్టే. ఇందాక బాలకోట గారు కూడా లేవనెత్తినప్పుడు కూడా నాకు అనిపించింది, ఇప్పుడు సరే రాజకీయం కాబట్టి, ఎన్నికలు కాబట్టి ఆయా పార్టీల అభ్యర్థులు పోయి ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, ఒక ఆలోచన, పొలిటికల్ థాట్ కరెక్టే అది. కానీ ఏమవుతుందంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక గలాట, ఆ పెన్షన్ల దగ్గర వాలంటీర్లు లేదా వైసీపీ వాళ్ళు వీళ్ళు కలిసి కొట్టుకొని అదొక లేనిపోయిన ల్యాండ్ ఆర్డర్ సమస్య అయ్యే ప్రమాదం ఉంది. సరే అది కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు కొన్ని విజువల్స్ పంపించారు మీరు. అక్కడ ఆ పెన్షన్లు ఇచ్చే కార్యాలయం, సచివాలయము, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, రకరకాలుగా అన్ని చోట్ల చేయడం సాధ్యం కాదు, కానీ అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు చేస్తారు. అది ప్రభుత్వ కార్యాలయము. అక్కడ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు వెళ్ళి వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ళు, భోజనాలు పెట్టే పరిస్థితి వచ్చింది అంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? అసలు ఇది ప్రభుత్వానికి అవమానకరం కదా. ఇది కదా మనం పార్టీలు కానీ ప్రజలు కానీ ఆలోచించాల్సింది. పట్టాభి గారు ఖచ్చితంగా అండి. ఇవాళ ఈ విజువల్స్ చూసిన తర్వాత అర్థమవుతుంది ఎంత రాక్షస ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వాళ్ళని వచ్చేయండి, ఎండలో పడి వచ్చేయాలి, మంచాల మీద మోసుకెళ్ళి అక్కడ విజువల్స్ కావాలి వాళ్ళకి కావాల్సిందల్లా ఏదో ఒక రకంగా వాళ్ళ ఎవరో కొంతమంది వృద్ధులు అక్కడ సమస్యలు పడిపోవటమో లేదంటే వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకోవటం వాళ్ళకి కావాలి. రాజకీయం చేయాలి అంటే ప్రజల ప్రాణాలతో రాజకీయం చేయటం, వృద్ధుల ప్రాణాలతో రాజకీయం చేయటం. అంతేగాని అయ్యో ఎండనబడి వచ్చారే వాళ్ళకి కొంచెం మంచినీళ్ళు ఇద్దాం, మజ్జిగ ఇద్దాం, వాళ్ళలో చాలా మందికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, షుగర్ పేషెంట్లు ఉంటారు, అటువంటి జాగ్రత్తలు ఎక్కడ తీసుకున్నారండి? వచ్చి క్యూ లైన్ లో నుంచోమని చెప్పారు. ఎక్కడైనా ఒక్క సెక్రటరీ దగ్గరైనా కనీసం క్యూ లైన్ లో నుంచున్న వాళ్ళకి కనీసం మజ్జిగ మంచినీళ్ళన్నా ఇచ్చారా? ఇవాళ మా పార్టీ కార్యకర్తలు, నాయకులు వెళ్ళి ఇవ్వాల్సినటువంటి అవసరం దేనికి వచ్చిందండి? ఇవాళ ఇది ఒక రాక్షస ప్రభుత్వం కాబట్టి ఒక కుట్ర భాగంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారుల ప్రాణాలతో ఒక కుట్రపూరితంగానే చెలగాటు వాడుతూ ఉన్నారు, శవ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ జోగి రమేష్ సన్నాసి ఇవాళ ఎవరో ఒక పాపం నిజంగా ఎంత బాధేసిందంటే ఒక వృద్ధురాలు చనిపోయింది, కొంత ఆరోగ్య సమస్య వచ్చి. ఇదే జోగి రమేష్ ఇదే పనవలూరు కాన్స్టిట్యున్సీలో అటువంటి పరిస్థితి రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకున్నాడండి? ఇవాళ ఒక మంత్రిగా ఉన్నాడు కదా. జోగి రమేష్ నువ్వు పనవలూరు కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తా ఉన్నావు, నువ్వు ఎన్ని సెక్రటేరియట్ల దగ్గర మంచినీళ్ళ ఏర్పాట్లు, మజ్జిగ ఏర్పాట్లు ఏం చేసావా నువ్వు? ఇవాళ ఎవరో చనిపోతే వెళ్ళి శవ రాజకీయాలు చేస్తా ఉన్నావు, వెళ్ళి మొసలి కన్నీరు గారుస్తా ఉన్నావు. రైట్. గఫూర్ గారు ఇందాక కట్ అయింది, నేను మిమ్మల్ని అడుగుతున్నప్పుడు కట్ అయినది. ఇప్పుడు అదే అనుకున్నాం కదా మనం, ఇంత పెద్ద వ్యవస్థ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో, వాలంటీర్లు తీసేస్తే సచివాలయ ఉద్యోగులు ఉంటారు, లేకపోతే రెవెన్యూ ఉద్యోగులు ఉంటారు, పంచాయతీరాజ్ ఉద్యోగులు ఉంటారు, టీచర్స్ ఉంటారు. వీటన్నిటికంటే అతిపెద్ద వ్యవస్థ అంగన్వాడీ వ్యవస్థ, ఆశా వర్కర్ల వ్యవస్థ. అసలు మామూలు వ్యవస్థ కాదు అది. ఎంత సేవ చేయడానికైనా రెడీగా ఉంటారు అంగన్వాడీ ఆయాలు కానీ, టీచర్లు కానీ, లేకపోతే ఈ ఆశా వర్కర్ కానీ. కొన్ని 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మందులు ఇచ్చేస్తూ ఉంటారు కదండి ఆశా వర్కర్లు. ఇలాంటి సెటప్ ఉన్నప్పుడు
ఆ 3 రోజులు ముందే చెప్పినారు కదా, వెంటనే వాళ్ళకి ఇచ్చి ఇవ్వమంటే ఇవ్వరా? అక్కడే అనుమానం వస్తుంది గఫూర్ గారు, ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా, అసమర్థతను కప్పించుకోవడం కోసం ఇవాళ డ్రామా ఆడుతున్నారా అని. అసమర్థన ఏం లేదండి, అసమర్థత ఏం లేదు. ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. నేను ఇక్కడ జగన్మోహన్ తప్పు పట్టడం లేదు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇమ్మెటీరియల్, బట్ చీఫ్ సెక్రటరీ ఈజ్ రెస్పాన్సిబుల్ పర్సన్ టు రన్ ది అడ్మినిస్ట్రేషన్. అవును అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తర్వు ఇచ్చినప్పుడు ఆ ఉత్తర్వును అమలు జరిపే బాధ్యత ఎవరిదండి? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, అయ్యా మీరు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయండి, వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయండి అని. ఇప్పుడు ఇన్ని వ్యవస్థలు మనం చర్చిస్తున్నాం. ఈ ప్రభుత్వము చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగిందండి. ఎందుకంటే నేను ఈరోజు వాలంటీర్ల గురించి చెప్తున్నాను, ప్రభుత్వానికి వాళ్ళ మీద సానుభూతి ఉందా? 5 సంవత్సరాలు వాళ్ళతో పెట్టి చాకరీ చేయించుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేసేసింటే అసలు ఈ గొడవ లేదు కదా. రెగ్యులరైజ్ చేసేసి సర్వీస్ రూల్స్ కింద వాళ్ళని కానీ పెట్టేసి ఉంటే ఈ గొడవనే లేదు కదండి. కాదు, వాళ్ళకు ఒక పరీక్ష పెట్టి పరీక్షలో పాస్ అయినటువంటి వాళ్ళందరూ రెగ్యులరైజ్ అయిపోతారని చెప్పింటే అటువంటి వాళ్ళందరూ సమస్య లేదు కదా. వాళ్ళు కూడా ఎందుకు భుజాన్ని వేసుకుంటారండి జెండా? ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగం మారుతాడో ఒక బాధ్యత వచ్చేస్తుంది. నేను రాజకీయ పార్టీల వెంట రానంటాడు. కానీ వెట్టి చాకిరీ చేయించుకోవడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టము. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. వాలంటీర్లకు ₹1 పెంచలేదు కదా, అప్పుడప్పుడు ఏదో ప్రైజులు ఇవ్వడం తప్ప ₹1 పెంచలే. మాకు జీతాలు పెంచమని అడిగితే అటువంటి వాళ్ళందరినీ తీసేసిందండి గవర్నమెంట్. అంటే జీతం అడగకూడదును. అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ వర్కర్లకు కనుక బాగా తప్పచెప్పండి, వాళ్ళు ఇంటింటికి తిరిగి పంచుతారండి. వాలంటీర్ల కంటే ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ జాబ్ వాళ్ళది, అకౌంటబిలిటీ ఉంది. వాళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారంగా ఎంపికైనటువంటి వాళ్ళు. ఈ ప్రభుత్వానికి వాళ్ళ మీద నమ్మకం లేదు. 42 రోజులు సమ్మె చేస్తే ₹1 జీతం పెంచలే. లేదు, సచివాలయాలు ఉన్నాయి, 1,15,00,20,000 మంది ఉన్నారు. ఈ 1,20,25,000 మందిని కనుక వాడుకుంటే ఎంతసేపు అండి? అంటే ఇదేం సిఎస్ తెలుదా, చీఫ్ సెక్రటరీ తెలుదా? ఉద్దేశపూర్వకంగా అసంతృప్తి వచ్చి వాలంటీర్లకు చూడండి, వాళ్లకు ఆపేయడం వల్ల మీకు పెన్షన్లు లేవు, ఇదంతా కుట్ర, ప్రతిపక్షాల కుట్ర అని చెప్పడం కోసం ఆడినటువంటి డ్రామా తప్ప ఈ చనిపోయినటువంటి వాళ్ళు ఇంత తీవ్రమైన ఎండల్లో ఆ ముస్లిం వాళ్ళందరినీ కూడా మీరు రమ్మని చెప్తే చనిపోక ఏమవుతారండి? ఈరోజు ఎంత ఎంత తీవ్రమైన ఎండలు ఉన్నాయి సార్. 3 గంటల వరకు, ఉదయం నుంచి 3 గంటల వరకు ₹1 రాలేదండి. 3 గంటల తర్వాతనే కొంత డబ్బు వచ్చింది. మరి 3 గంటల వరకే గడ్డి బీకినారా వీళ్ళంతా? ఉదయం 9 నుంచి ఇవ్వమని ఉత్తర్వులో ఉంది కదా, మరి 9 నుంచి ఎందుకు ఇవ్వలేదు? అంటే ఏదో పద్ధతిలో ప్రతిదీ రాజకీయం చేయడం అనేటువంటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇది క్షుద్ర రాజకీయం అంటారు తప్ప దీనికి మరి ఇంకేం మాట నాకేం దొరకడం లేదు. ఏమైనప్పటికీ రేపు ప్రతిపక్షాల బాధ్యత ఏమంటే ఉదయం 9 గంటలకు ధర్నాలు గిర్నాలు అవసరం లేదండి. ఇప్పుడు అక్కడ పంపకం జరుగుతుందా లేదా, లేకపోతే ఎలక్షన్ కమిషన్, ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొట్టాలి మనం. అదేది మెసేజ్లు, అయ్యా ఫలానా చోట ఇవ్వడం లేదు, ఫలానా చోట ఇవ్వడం లేదు. గవర్నమెంట్ ఈజ్ అకౌంటబుల్. హీ విల్ కాల్ ది ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ది చీఫ్ సెక్రటరీ. ఆ రకంగా చీఫ్ సెక్రటరీ నాటకాలు ఆడడానికి వీల్లేదు. చీఫ్ సెక్రటరీ రోజు జగన్మోహన్ రెడ్డి జీతగాడు కాదు, ఆయన ఈ రాష్ట్రానికి అడ్మినిస్ట్రేషన్ చీఫ్. ఎలక్షన్ కమిషన్ యొక్క ఉత్తర్వులన్నింటినీ అమలు జరపాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన ఆ బాధ్యత నెరవేరుస్తాడా నెరవేర్చడా పరీక్ష మనం చూడాలా. కాబట్టి ఆ రకంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ బాధ్యులుగా చేసి మనం వాళ్ళందరినీ ఒత్తిడి చేయాలా. ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ టీచర్లను పంపుతాడు. సార్ టీచర్లు ఎట్లున్నారు సార్? ఇప్పుడు టీచర్ల మీద నమ్మకం లేక టీచర్లకు ఎలక్షన్ డ్యూటీ వేయను అని జగన్మోహన్ చెప్తే ఎలక్షన్ కమిషన్ లేదు వాళ్ళకే వేయాలని చెప్పింది. ఈరోజు టీచర్లు జగన్మోహన్ గురించి ఇంటింటికి ప్రచారం చేసే పరిస్థితిలో ఉందా? కడుపు మారుతుంది, హృదయం రగుతుంది. వాళ్ళకి జరిగినటువంటి అవమానానికి సిపిఎస్ విషయంలో కావచ్చు, అన్నిట్లో మాట తప్పడమే. వాళ్ళకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రాలేదు. అంతేకాదు స్కూళ్ళలో వాళ్ళ ఐస్ పరీక్ష ఫేషియల్ యాప్ పెట్టేసి పిల్లల ముందు అవమానం చేసినారు. వాళ్ళను పోలీసులు పోయి టీచర్లను అవమానం చేసినారు. కాబట్టి టాయిలెట్ ఫోటోలు పంపమని
వాళ్ళు పొద్దున్న పోయి టాయిలెట్ చూడాలి, ఫోటోలు పంపాలా. ఇవన్నీ సార్ ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ కుతంత్రం చేయొచ్చు, ఇంకోడు ఈ ఓవర్ ఎంతూజియాజం ఉండే వాళ్ళందరూ పోతారండి. ఇప్పటికి 6-7 మంది పోయినారు, ఇంకా ఇట్లాంటి బాపత ఉంటే వాళ్ళు కూడా పోతారు. తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే కంప్లైంట్ చేసేటువంటి పద్ధతిలో చూడండి. రెండవది ఏమంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషను 2 రోజులు ముందుగా చెబితే చీఫ్ సెక్రటరీ తన బాధ్యతలో విఫలమైనాడు, దానికి ఎలక్షన్ కమిషన్ ఆయన నుంచి ఎక్స్ప్లెయిన్. ఈ 3 చావులకు ఇప్పుడు అక్కడ ఏది మన గిద్దలూరులో ఒక మర్డర్ జరిగితే ఎస్పీ ఇస్ లయబుల్ అన్నారు కదా, ట్రాన్స్ఫర్ చేసినారు కదా. చీఫ్ సెక్రటరీ 3 చావులకు బాధ్యుడు కాదు ఆయన. ఈ ఎండల్లో మరి వాళ్ళ ఇంట్లో పోయి తీసుకొని పోయి ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వలేదు? అండ్ ఇంకొక అంశం కూడా గఫూర్ గారు మీరు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ కీలకమైన పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా 3వ తేదీ నుంచి పెన్షన్లు ఇవ్వండి అని చెప్తూ ఎవరైతే కదలలేని నడవలేని వృద్ధులు ఉంటారో వారికి, లేకపోతే మంచాన ఉన్న రోగులకి అండ్ దివ్యాంగులకి వీళ్ళకి మాత్రం ఇంటి దగ్గరే పంపించండి అని చాలా క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇచ్చింది కదా. మరి వీళ్ళందరినీ మంచాల మీద మోసుకొస్తుంటే పోలీసులు కానీ మిగతా ప్రభుత్వ యంత్రాంగం కానీ మెజరబుల్ ఫెయిల్యూర్ కదా ఇది. అంటే ఇంటెన్షనల్ చూస్తూ వదిలేశారనమాట, పొలిటిసైజ్ చేయాలని. దీనికి ఇదో ప్రతిపక్షాలో ప్రధాన పార్టీనో వీళ్ళు కారణం అని చెప్పడానికి. అందుకోసమే ఎలక్షన్ కమిషన్ కు మనం డిమాండ్ చేయాల్సిన ఏంటంటే ఇమ్మెటీరియల్ ఆఫ్ ఎదర్ దే ఆర్ ఏజ్డ్, దే ఆర్ బెడ్ రిడన్ ఆర్ నాట్ కాదు. ఇంతకుముందు ఏ పద్ధతిలో జరుగుతుందో ఆ పద్ధతిలో సచివాలయ సిబ్బంది ఇంటింటికి పోయి పెన్షన్లు పంచేటువంటి పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ యాక్షన్ అనేటువంటిది మనం ఒత్తిడి చేయాలా. అది కనుక రెక్టిఫై అయిందనుకోండి, ఇప్పుడు ఈ అల్లరి గిల్లరి ఏమి ఉండదు. వచ్చే నెలలో కూడా ఇదే చేస్తారు వీళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ఎలక్షన్ కమిషన్ యొక్క ఆర్డర్స్ సవరించి ఖచ్చితంగా ఇంటింటి వద్ద పెన్షన్ ఇచ్చినట్టుగా ఒత్తిడి తీసుకొని రావాలనేటువంటిది నేను ఫీల్ అవుతున్నా అండి. ఈ గవర్నమెంట్ వాలంటీర్ల మీద ప్రేమ లేదు, ఈ గవర్నమెంట్ కు స్కీమ్ వర్కర్ల మీద ప్రేమ లేదు. 42 రోజులు ఆడవాళ్ళు రోడ్ల మీద కూర్చుంటే ఒక రూపాయి పెంచని వీళ్ళకి సంక్షేమాన్ని గురించి ఏం చెప్తాం సార్ మనం? ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, లేకపోతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది, లేకపోతే ఓపీఎస్ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా ఎన్ని ఆందోళన చేయలేదు సార్. పోలీసులను పెట్టి వాళ్ళని తొక్కేసినటువంటి ప్రభుత్వం కాదా ఇది? కాబట్టి వీళ్ళేదో చాలా వాలంటీర్ల మీద ప్రేమ ఉన్నట్లు, మిగతా వాళ్ళకి ప్రేమ లేనట్లు. వాలంటీర్ల మీద ప్రేమ ఉంటే గవర్నమెంట్ గార్డులు కాసిందా? 5 సంవత్సరాల్లో ఎంతమంది వాలంటీర్స్ ను రెగ్యులర్ చేయడానికి నువ్వు ఏం ప్రయత్నాలు చేస్తావు? వాలంటీర్లను ఎంతసేపు ఉన్నా వెట్టి చాకరీ చేసుకున్నాను తప్ప వాలంటీర్లు అడిగితే నోరెత్తితే జీతం అడిగితే తీసేస్తామని బెదిరించడం తప్ప వాలంటీర్లను ఎప్పుడైనా ఈ ప్రభుత్వం ఆదరించిందా? కాబట్టి వాలంటీర్లకు ఎవరికి ప్రేమ లేదు. వాలంటీర్లకు ఏమంటే పాపం ఈ ఉద్యోగం ఏమంటే ఆ నర్సీపట్నంలో ఇంట్లో తాళం వేసినారు. అసలు ఏమన్నా పద్ధతి? ఏమని అసలు మనుషులన్నా వీళ్ళు? ఇప్పుడు మూకుమ్మడి రాజీనామాలు ఎంతమంది చేసినారండి? 5% కూడా లేదు. కాబట్టి 95% ఆఫ్ ది వాలంటీర్స్ అగైన్స్ గవర్నమెంట్ ఉన్నారు. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గ్రహించాలా. ఈ డ్రామాలని కట్టిపెట్టి నువ్వు ఇచ్చేటువంటి నీ బాధ్యత పెన్షన్ ఇవ్వాలా, నువ్వు లాస్ట్ డే వరకు నువ్వే బాధ్యునివి. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. పేదవాళ్ళకి కానీ పెన్షనర్స్ కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇండ్ల దగ్గర పోయి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. రైట్. ఏంటి పట్టాభి గారు ఏంటి ఒక చిన్న క్లారిఫికేషన్ వికే గారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా ఏం చెప్పిందంటే ఉన్న సిస్టమ్నే కొనసాగించండి అని చెప్పింది. ఎక్కడా కూడా ఏదో కొంతమందికి ఇంటి దగ్గర ఇవ్వండి, కొంతమందికి ఇంకొక చోట, అసలు అలాంటి గైడ్ లైన్స్ ఏమి లేదండి. ఎలక్షన్ కమిషన్ స్ట్రైట్ అవే పద్ధతులు ఏదైతే కొనసాగుతుందో దాన్ని వాలంటీర్స్ తో కాకుండా మీరు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకుని చేయమని చెప్పింది. కానీ ఇవాళ ఈ బైఫర్కేషన్ తీసుకొచ్చింది ఎవరు? చీఫ్ సెక్రటరీ. మేము చీఫ్ సెక్రటరీని కలిసి డిమాండ్ చేసాం. మా డెలిగేషన్ వెళ్ళి మీరు డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తే ఏదో కంటి తుడుపు చర్య కింద చీఫ్ సెక్రటరీ ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఏమని? మొత్తం 65 లక్షల మంది పెన్షనర్లు ఉంటే దానిలో దాదాపుగా 57 లక్షల మందిని సెక్రటేరియట్ దగ్గరికి వచ్చి తీసుకోమని కంటి తుడుపు చర్యగా దివ్యాంగులు అంటే 8,07,266 మంది దివ్యాంగులు ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 8 లక్షల మంది,
హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఇంకో కొంతమంది ఒక 10-15 వేల మంది కలిపి వాళ్ళకి మాత్రమే మేము ఇంటికి వచ్చిస్తాం, మిగతా వాళ్ళందరూ మీరు సెక్రటేరియట్ దగ్గరికి రండి అని చెప్పి ఏది అన్ని రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఇమ్మంటే మళ్ళీ దానిలో కూడా లేదు మేము ఇవ్వం, ఓన్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కే ఇస్తామని చెప్పి ఆ క్లాసును పెట్టి మళ్ళీ ఏదో కంటి తుడుపు చర్యగా దాన్ని తీసుకొచ్చారు. కానీ ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ప్రస్తుతం ఏదైతే ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందో దాన్ని మీరు యథావిధిగా కొనసాగించండి, కానీ వాలంటీర్లు కాకుండా మిగతా వాటిని వినియోగించండి అని చెప్పి మార్చ్ 31 ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో చాలా స్పష్టంగా ఉంది. కానీ ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా చేస్తా ఉంది. వీళ్ళకి ఏం లేదండి, ఇది ఒక 2-3 రోజుల పాటు వృద్ధులు ఇబ్బంది పడాలి, పెన్షన్లు కావాల్సినటువంటి వాళ్ళు వచ్చి అక్కడ పడిగాపులు కాయాలి, కొంతమంది స్పృహ తప్ప పడిపోవాలి, కొంతమంది ప్రాణాలు పోవాలి, వాళ్ళపైన సవరాజకీయాలు చేయాలి. అది అందుకనే చెప్తా ఉన్నాం, జగన్ రెడ్డి కుట్రను అర్థం చేసుకోండి. కావాలని ఎలక్షన్ కమిషన్ పదే వాలంటీర్లు వద్దు రాజకీయ కార్యక్రమాలకి మీరు వినియోగించొద్దని చెప్పినా సరే ఆ పని చేశాడు, తెలిసి చేశాడు. ఎలక్షన్ కమిషన్ వద్దని చెప్పిన ఆ పని చేశాడు. ఆ చర్య తీసుకున్న తర్వాత మళ్ళీ ఆల్టర్నేటివ్ ఉన్నా సరే దాదాపు 2 లక్షల మంది ఆల్టర్నేటివ్ ఉద్యోగస్తులు ఉంటే ఏం నొప్పండి వెళ్ళి ఇవ్వటానికి, వాళ్ళని పక్కన పెట్టేసి మళ్ళీ బలవంతాన వాళ్ళని సెక్రటేరియట్ దగ్గర రప్పిస్తా అన్నాడు. డబ్బులు మొత్తాన్ని కూడా దోచిపెట్టాడు. ముందుగానే కాంట్రాక్టర్లు 13,000 కోట్ల రూపాయలు దోచిపెట్టేశాడు. ముందుగానే 3వ తేదీ వరకు నేను పెన్షన్లోనని వాళ్ళ సాక్షి పత్రికలోనే వేస్తాడు. మళ్ళీ మేమేదో అడ్డం పడినట్టు మళ్ళీ డ్రామాలు ఆడతాడు. కాబట్టి ఇది 100% కుట్ర వీకే గారు, దానిలో ఎటువంటి అనుమానం లేదు. అందుకనే మేము ఇవాళ ఇన్ని వాస్తవాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఇందా గఫూర్ అన్నట్టు ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్. ఇవాళ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి రబ్బర్ స్టాంప్ లా పనిచేసేది ఏంటండి? ఏ చీఫ్ సెక్రటరీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల్ని ఎందుకు వాడుకోవడం? కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరు అన్ఫిట్, ఇంకా కూడా తాడేపల్లి ప్యాలెస్ కింద పనిచేసినటువంటి అధికారులందరూ కూడా తొలగించాలి. ఈ రకంగా ఇంతమంది ప్రాణాల మీద తీసుకొస్తున్నటువంటి అధికారులు, ఈ సైకో కింద పనిచేసే అధికారులు ఇంకా మనకింద వీకే గారు ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి, ఇంక్లూడింగ్ ది చీఫ్ సెక్రటరీ. రైట్, ఒక్క నిమిషం బాలకోటే గారు, ఇది ఓవరాల్ గా చూస్తే డెఫినెట్ గా ఇది ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా చేసిన ఒక తంతులాగానే కనపడుతుంది. ఎందుకనంటే ఇంత సెటప్ ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని వినియోగించకుండా మంచాల మీద బయటకు పోసుకొచ్చి అనవసరంగా 2-3 చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అది యంత్రాంగం చేసిన అది ఫెయిల్యూరా ఇంటెన్షనా అనేది పక్కన పెడితే యంత్రాంగం యొక్క రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే దానికి ఒకటి. రెండోది, ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా ఇప్పుడు ఎలా ఇస్తున్నారో అలాగే ఇవ్వండి, కాకపోతే వాలంటీర్ల ప్లేస్లో వాలంటీర్లతో ఇప్పించొద్దు, మీరు వేరే వాళ్ళతో ఎవరితో ఇప్పించండి అని చెప్తే, అలా కాకుండా ఓపికన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, లేని వాళ్ళకి ఇస్తామని చెప్పి ఆయన ఒక సొంత జీవో ఇచ్చాడు. పోనా దాని ప్రకారం జరిగిందా అంటే వీళ్ళందరినీ మోసుకొస్తుంటే బయటకు ఆపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే కదా, ఎందుకు మోసుకొస్తున్నారని చెప్పి అసలు గట్టిగా మాట్లాడితే వాళ్ళందరూ ఇళ్లలోంచి రోడ్డు ఎక్కించి ఆ మంచాల మీద తీసుకొచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి ఇవాళ. ఈ ప్రభుత్వానికి లేకపోతే ఈ ప్రభుత్వ యంత్రాంగానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా. సో ఇదంతా చూస్తుంటే డెఫినెట్గా ఇది ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా చేసినట్టు అనిపించట్లా? వెంకటకృష్ణ గారు 3 మాటలు. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు కందక లేని దురద కత్తిపేట కిందికి. ఇప్పుడు పెన్షన్లు ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వద్దని ఎవరు చెప్పారు? ఎన్నికల కమిషన్ చెప్పింది. వాలంటీర్లు కాదు, వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ఉన్న ఉద్యోగస్తుల చేత మీరు ఇవ్వండి అనంది. ఎవరికి చెప్పింది? సిఎస్ జవహర్ రెడ్డికి చెప్పింది. ఇప్పుడు ఇందులో తెలుగుదేశం పార్టీ పాత్ర ఏముంది? అసలు వీళ్ళు మాత్రం పూసుకోవాల్సిన పని ఏముంది? పెన్షన్ల పంపిణీకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏముంది? అసలు తెలుగుదేశం పార్టీ బాధ్యత అవుతుంది? ఆ మాట తెలుగుదేశం పార్టీ కాదు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కళ్ళజోడు దేనికి అవసరం? కళ్ళకు అవసరం, కానీ ముక్కు చెవులు మోస్తాయి దాన్ని. ఇది కూడా అంతే. వెంకటకృష్ణ గారు, అందకలేని దూరం అంటే గొడ్డగాల్చి మేదేసేవాడు ఉంటే మనం దులుపుకుంటే రాజకీయాలు ఎలాగనే ఉంటాయి. గొడ్డల వేటి లాగానే ఉంటుంది, కోడి కత్తి లాగానే ఉంటుంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం సంబంధం. పెన్షన్ల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత.
సిఎస్ బాధ్యత. ఈ పెన్షన్ల పంపిణీలో ఎలాంటి నిండు ప్రాణాలు పోయినా సిఎస్ జవహర్ ని సస్పెండ్ చేయాలి, ఎన్నికల కమిషన్ బాధ్యుల్ని చేయాలి. ఇంకా మీరు ఇప్పుడే చదివారు, 2023 సంబంధించిన జీవో చదివారు, 2024 సంబంధించిన జీవో చదివారు. ఆ రోజున కూడా మార్చి 3వ తారీఖు నుంచి ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు ఎందుకు చెప్పిందో మీరు చదివారు, అప్పు ఎందుకు పుట్టిందో చదివారు, డబ్బులు ఉండలేవో చదివారు. అసలు డబ్బులు వస్తే 1 గంట వరకు బ్యాంకుల నుంచి డ్రా చేయకుండా వృద్ధులను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారో చదివారు. ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క వదిన గారు లేదా రమేష్ కుమార్ గారు యొక్క సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం కాదు అధికార పార్టీ చేస్తున్న కుయుక్తులు కావా? వీటిని ఎలా తిప్పికొట్టాలి? అసలు వాళ్ళకి ఏ సంబంధం తెలుగుదేశం పార్టీ కూడా? కాబట్టి నేను అనేది ఏంటంటే రాష్ట్రం అంటే వ్యవస్థ అంటే ముఖ్యమంత్రి ఒక్కలే కాదు కదా. ముఖ్యమంత్రి ప్రభుత్వమా? ముఖ్యమంత్రి ఒకటే ప్రభుత్వమా? కార్యనిర్వాహక వర్గం ఉందా? ఐఏఎస్, ఐపీఎస్ సమస్త రంగాలు ఉన్నాయి కదా. వీళ్ళందరినీ వినియోగించుకొని మీరు పంపిణీ చేయమని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తే మీరు మీ బాధ్యత నిర్వహించకుండా మీరు ముఖ్యమంత్రి గారి మీద ప్రేమతో జవహర్ రెడ్డి గారు కాబట్టి లేదా మురళీధర్ రెడ్డి గారు కాబట్టి మీరు రెడ్డి గారులు కాబట్టి రెడ్డి గారుల మీద ప్రేమ చూపిస్తూ ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని సచివాలయ కేంద్రాల దగ్గర ప్యానాలు చేస్తాం, చెట్లకు పూజేస్తాం, చచ్చిపోయినా పర్వాలేదు, ఎవడ ఫోనం పోతే మా కిందకి, మాకు కావాల్సింది ఓట్లే, ఆ ప్యానాలు పోవటానికి కారణం ప్రతిపక్ష పార్టీలు అని రాజకీయ కుట్రాలు అడిగితే ఎవరు బాధ్యత పడాలి? ఎవరు బాధ్యత పడాలి? నేను ఇందాక కూడా ఎందుకు చెప్పానంటే ఈ సచివాలయ కేంద్రాల దగ్గర నేను ధర్నాలు చేయమని చెప్పలా, కనీసం ఒక మంచి నిర్ణయం పోయటానికి బాగుంటుంది, ప్రతిపక్ష పార్టీ తన మీదకు వచ్చిన నిందనలు కూడా తీసుకుంటానికి బాగుంటుంది, అలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటే దూరంగానే సరే బాగుంటుందని చెప్పని మేము చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ వైసీపీ కార్యకర్తలు చెప్తున్న విష ప్రచారం అంతా అదే. వాళ్ళ వాలంటీర్ల ద్వారా వైసీపీ కార్యకర్తలు డబ్బులు ఎందుకు ఆగిపోయినాయి అని అంటే వాళ్ళు బూచిగా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీని చేపిస్తున్నారు. ఆ ప్రజలకు ఏమర్థం అవుతుంది? ఎంతవరకు వెళ్ళగలం? మండు టెండలో కూర్చున్నోడికి ఏమర్థం అవుతుంది చెప్పండి? నన్ను అడిగారు 20 మంది ప్రశ్నలు, తెలుగుదేశం వాళ్ళు సమాధానాలు చెప్పారు. పేదవాడికి పట్టిన అన్నం పెట్టి అన్న క్యాంటీన్లనే మూసేస్తే ఈ ప్రభుత్వం వీళ్ళకి ఇంకా పేదల గురించి లేకపోతే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకి మజ్జిగ ఇవ్వాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి అనే మంచి ఆలోచనలు ఎక్కడ వస్తాయి? వాళ్ళ రక్తం తాగాలనే ఆలోచనలు వస్తాయి. కానీ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకోటే గారు అండ్ ఒక్క మాట వెంకటకృష్ణ గారు, ఇది ఎన్నికల ప్రక్రియలో ఉన్నాం కాబట్టి దీన్ని కూడా వాడుకుంటుంది వైసీపీ పార్టీ, ప్రతిపక్ష ఇది ఎన్నికల ప్రక్రియ కాబట్టి యొక్క బాధలను కూడా వైసీపీ పార్టీ వాడుకునే ప్రయత్నం జరుగుతుంది. వీటి పట్ల మాత్రం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండాలి, వీటిని సక్రమంగా తిప్పికొట్టాలి. ఇదే నా భావన. తెలుగుదేశం పార్టీ అప్రమత్తంగా ఉండాలా, సిపిఎం పార్టీ అప్రమత్తంగా ఉండాలా, కాంగ్రెస్ పార్టీ ఉండాలా అనేది సెకండరీ. అసలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇన్ని కుళ్ళు కుతంత్రాలతో విధ్వంసకర రాజకీయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఈ ప్రభుత్వం ఇలాంటి కుట్రలతో మళ్ళీ అధికారంలోకి రావడానికి ట్రై చేస్తోంది అనే విషయంలో ప్రజలు అప్రమత్తం అవ్వాలి ఫస్ట్. తర్వాత మీరందరూ మీ పార్టీలు, మీ సంఘాలు, మీరందరూ అప్రమత్తం ఎలాగూ ఉంటారు. అది నిరంతర ప్రక్రియ.